అందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మహావతార్ బాబా గారికి, రమణ మహర్షుల వారికి, గౌతమ బుద్ధుల వారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ ఆత్మ నమస్కారాలు. మనకు 13వ బ్యాచ్ 20వ రోజు, ఇంకా రేపటితో మన క్లాస్ కంప్లీట్ అయిపోతుంది. 20వ రోజు అందరికీ కూడా క్లాస్కు స్వాగతం అండి. 20 days కంప్లీట్ అవుతుంది చక్కగా. ఎంత ఈజీగా అయిపోయిందో ఈ బ్యాచ్ అయితే. ఓకే, అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి. ఈరోజు 13వ బ్యాచ్లో మనకు సమగ్ర జీవన శైలి, టైఫాయిడ్ జ్వరము అది ఎందుకు వస్తుంది, దాని నివారణలు ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాము. ఒకసారి వచ్చారు. తర్వాత కర్మ సిద్ధాంతం గురించి మనకు భీమవరం సార్, శ్రీనివాస్ సార్ తీసేసుకుంటారు. 9-10 అన్నారు. ఓకే, వెరీ గుడ్. ఓకే సార్, మనకు అంటే మార్నింగ్ క్లాస్లో సుపరిచితులే ఆల్రెడీ సార్ మనకు మన 7 శరీరాల గురించి చాలా చక్కగా వివరించారు. శ్రీనివాస్ సారు భీమవరం నుంచి సార్ 2009లో ధ్యానంలోకి రావడం జరిగింది. ఎన్నో చదువులు, ఎంతో గొప్ప గొప్ప చదువులు చదివినా ఇంకా ఏదో లోటు ఉంది అని గ్రహించి అదేందో తెలుసుకుందాము అనే ఒక ప్రయత్నంలో ధ్యానంలోకి రావడము, ఆధ్యాత్మిక జ్ఞానము అనేది తెలుసుకోవాలి, స్పిరిచువల్ సైన్స్ అనేది తెలియాలి అందరికీ అంటూ తను తెలుసుకున్న దాన్ని, ఆ లోటు ఏంటి అని తెలుసుకొని ఆ స్పిరిచువల్ జ్ఞానాన్ని అందరికీ అందిస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ అలాగే గవర్నమెంట్ స్కూల్ టీచర్గా కూడా పనిచేస్తున్నారు సారు. చాలా విశేషంగా, అంటే చాలా మంచి స్పిరిచువల్ జ్ఞానాన్ని అందరికీ అందిస్తూ ఎంతో సేవలు చేస్తూ అందరిలో ఆ జ్ఞానాన్ని పెంచుతూ చాలా అద్భుతమైన సేవలు చేస్తున్నారు సారు. అంత గొప్ప వ్యక్తి ఆ సార్ ఈరోజు మన క్లాస్కి రావడం జరుగుతుంది. సార్ క్లాస్కి స్వాగతం సార్. క్లాస్ తీసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. మహావతార్ ఫౌండేషన్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మీకు ఈ అవకాశం వచ్చినందుకు అందరం కూడా చక్కగా సజ్జన సాంగత్యం. ఇది సాంగత్యం అంటే ఇద్దరు కలిసి చేసేది. మీరు నేను తెలిసిన విషయాలే కానీ మళ్ళీ మళ్ళీ తెలుసుకుంటాము. సేవ అంటే మేడం మీరు చెప్పారు సేవ అని. సేవ చేసేవాడికి నేను సేవ చేస్తున్నాన్న విషయమే తెలియదు. అలా తెలియకపోతే నాది సేవ. మదర్ తెరీసా ఎప్పుడు నేను ఇంత సేవ చేస్తున్నాను అనుకోలేదు. అలా అనుకుంటే ఆవిడ చేసి ఉండేది కాదు. ఆవిడ సేవ చెయ్యాలి నాకు అనుకొని సేవ చేయలేదు, ఆవిడకి అనిపించి చేసింది అంతే. గాంధీ గారు భారతదేశానికి స్వాతంత్రం తీసుకొస్తే అది సేవ అనుకోలేదండి. ఆయన ఎలాగైనా ఈ బ్రిటిష్ వాళ్ళని పంపేయాలి అనుకున్నాడు, ఆ పని చేశాడు, అది సేవ అయ్యింది. ఆయన సేవ అనుకోలేదు, సేవ అయ్యింది. అలాగే మనం కూడా ఏం చేస్తామంటే నిజానికి ఇది సేవే కానీ సేవ కాదు. మనం తెలిసిన విషయాల్ని ఏం చేస్తాము, అందరికీ మనం చెప్తాం. మనం నేర్చుకున్న విషయాల్ని నేర్పిస్తాము. మనకి అది ఆనందం అంతే తప్ప అది మనకి అయితే ఒకటి అందులో సేవ ఉంది, సేవ లేదు, రెండు ఉన్నాయి. సరే, ఏదైతేనేమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఈరోజు అవకాశం ఇచ్చినందుకు. ముఖ్యంగా ఈరోజు కర్మ సిద్ధాంతం అనే కాన్సెప్ట్ చెప్పమన్నారు మేడం గారు. అది మేడం గారి నోట్లోంచి వచ్చింది. యాక్చువల్గా అది చాలా మంచి కాన్సెప్ట్. ఆధ్యాత్మిక శాస్త్రంలో అండి అన్నిటికంటే మెయిన్ కాన్సెప్ట్ ఏదంటే కర్మ సిద్ధాంతం. ఎవరికి ఎంత ఎక్కువ కర్మ సిద్ధాంతం మీద అవగాహన ఉంటే వాళ్ళకి అంత జ్ఞానం ఉన్నట్టు, వాళ్ళకి అంత ఆధ్యాత్మిక శాస్త్రం తెలిసినట్టు, వాడు అంత ఆధ్యాత్మిక శాస్త్రవేత్త అయినట్టు. ఆధ్యాత్మిక శాస్త్రంలో
అత్యంత పెద్ద విభాగం, పెద్ద పోర్షన్ ఏంటంటే కర్మ సిద్ధాంతం. పత్రి సారు మొత్తం ఆధ్యాత్మిక శాస్త్రం, మొత్తం ఒక ఆధ్యాత్మిక శాస్త్రం అంటే సత్యం. ఈ ఆధ్యాత్మికతను ఒక శాస్త్రబద్ధంగా మనం చూసుకున్నప్పుడు ఈ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఆయన 6 ప్రిన్సిపల్స్, 6 సత్యాలుగా విభజించారు ఆయన. ఆధ్యాత్మిక సత్యాలని, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని 6 సత్యాలుగా, 6 సిద్ధాంతాలుగా విభజించారు. అంటే ఈ ఆధ్యాత్మిక శాస్త్రం అంతా 6 సిద్ధాంతాలు ఉంటాయి. అందులో మొదటిది ఆత్మ సిద్ధాంతము, రెండవది జన్మ పునర్జన్మ సిద్ధాంతము, మూడవది కర్మ సిద్ధాంతము, నాలుగవది పురోగమన సిద్ధాంతము, ఐదవది యోగ సిద్ధాంతము, ఆరవదేమో అనేక అనేక సిద్ధాంతం. అంటే మొత్తం ఆధ్యాత్మిక శాస్త్రము 6 సిద్ధాంతాలుగా విభజించారు ఆయన. మొత్తం ఈ 6 సిద్ధాంతాల గురించి మనకి ఎంత ఎక్కువ అవగాహన కలిగి ఉంటే మనకు అంత ఆధ్యాత్మిక శాస్త్రం తెలిసినట్టు, అంత ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు అయినట్టు మనం. కాబట్టి ఈ 6 సిద్ధాంతాలు, ఈ 6 సిద్ధాంతాల్లో మొదటి ఆత్మశాస్త్రము, ఆత్మ సిద్ధాంతము, రెండవది జన్మ పునర్జన్మ సిద్ధాంతం, మూడవది కర్మ సిద్ధాంతం. అన్నిటికంటే చాలా పెద్ద పోర్షన్ ఏదంటే కర్మ సిద్ధాంతమే. ఇదే చాలా డిఫికల్ట్ అండి. మిగతావన్నీ చాలా ఈజీ. ఆత్మ సిద్ధాంతం ఈజీ. నేను ఒక ఆత్మని, మీరు ఒక ఆత్మ, అంతా ఆత్మే ఉంది, అయిపోయింది అక్కడతో. ఆత్మకు చావు లేదు, ఆత్మ ఎప్పుడూ ఉంటుంది, సృష్టి అంతా వ్యాపించి ఉంది, అయిపోయింది. దానికి ఇంకా అంతకంటే పెద్ద ఎక్కువ తెలుసుకోవడానికి ఏం లేదు. అది చాలా లిమిటెడ్ పార్ట్. జన్మ పునర్జన్మ, జన్మ, ఈ ఆత్మ ఏం చేస్తుందంటే అనేక జన్మల్లోకి ప్రవేశిస్తుంది. ఈ కర్మ సిద్ధాంతం ఉంది చూశారు, ఇది చాలా వ్యాస్ట్ పోర్షన్ స్పిరిచువల్ సైన్స్ లో. కాబట్టి మనందరం ఏం చేయాలంటేనండి, కర్మ సిద్ధాంతం గురించి ఎక్కువ తెలుసుకునే ప్రయత్నం. జనరల్ గా ఈ రోజు నేను అంతా తెలియదు, నాకు కూడాను తెలిసినంత చెప్తాను. కానీ మనం ఎక్కువగా దేని మీద దృష్టి పెట్టాలంటే ఏంటంటే కర్మ సిద్ధాంతం మీద దృష్టి పెట్టాలి. కర్మ సిద్ధాంతం గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే మనకు అంత జ్ఞానం ఉంది. కాబట్టి మనం ఎక్కువగా దాని మీద దృష్టి పెడదాము. జనరల్ గా కర్మ సిద్ధాంతం గురించి మనకు తెలుసు కొంత, ఆ తెలిసిన దాన్ని మనం కొంచెం చెప్పుకుంటాము. అయితే కొన్ని తెలియని విషయాలు కూడా ఉంటాయి. అయితే నేను టీచర్ని కాబట్టి, స్కూల్ టీచర్ని, మనం కొంచెం చేదస్తాం అనుకోండి, ఏమనుకోండి, అన్ని ఒక పద్ధతి ప్రకారం చెప్పుకొని వెళ్ళడం అలవాటు నాకు. స్కూల్ అంతే కదండి, పిల్లలకి పాఠం ఎలా చెప్తాము, వాడికి వాళ్ళు నేర్పితే గానీ పదాలు చెప్పలేము మనం. టీచర్కి ఎన్ని మిగతా వాళ్ళకి అదే తేడా. అలా అన్ని విషయాలు ఆధ్యాత్మిక శాస్త్రంలో ఈ కర్మ సిద్ధాంతం గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్, నాకు తెలిసిన విషయాలని చెప్తాను. ముఖ్యంగా కర్మ అంటే ఏదైనా చర్య, చేష్ట. ఈ భూమి మీద ఇది కర్మ భూమి. అంటే ఇక్కడ కర్మ చేయటం ఉంటుంది, కర్మఫలం అనుభవించడం కూడా ఉంటుంది. అందుకనే దీన్ని కర్మ భూమి అంటారు. భూమి అంటేనే కర్మ భూమి. ఎందుకు వస్తారంటే కర్మ చేయడానికి వస్తారు, మళ్ళీ ఎందుకు వస్తాడంటే కర్మఫలాన్ని అనుభవించడానికి వస్తారు, మళ్ళీ ఎందుకు వస్తాడంటే అనుభవించి కొత్త కర్మలు చేయడానికి వస్తాడు. ఆ కర్మలు చేయడం ద్వారా ఎదగడం జరుగుతుంది. కాబట్టి కర్మలు చేస్తూ కర్మఫలాన్ని అనుభవిస్తూ దాని అనుభవ పాఠాలని నేర్చుకుంటూ ఎదుగుతూ 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 ముందుకెళ్తూ ఉంటాడు కాబట్టి ఆత్మ. అందుకని ఈ భూమి మీదకి రావడానికి ఇష్టపడతారు మనుషులు. కాబట్టి తెలుసు అన్నీ ఉన్నాయని. కాబట్టి ఈ కర్మ సిద్ధాంతం గురించి అవగాహన లేకపోతే, అంటే ఆధ్యాత్మిక శాస్త్రం తెలియకపోతే, ఆ కర్మ సిద్ధాంతం అవగాహన లేకపోతే మనిషి ఎలా జీవిస్తాడంటే ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. ఏవి కూడా గుర్తుపెట్టుకోండి, ఆధ్యాత్మిక శాస్త్రం అంటేనే కంటికి కనబడని శాస్త్రాన్ని తెలుసుకోవడము. కంటికి కనబడని శాస్త్రం ఇది. ఆత్మ కనబడదు, ఆత్మ సిద్ధాంతం ఉంది. ఆత్మ, నువ్వు ఆత్మ అంటే చూపించు ఆత్మ అంటాడు. ఎక్కడ చూపించేది? ఆత్మ కనబడుతుందా అంటే లేదా, ఉంది. కంటికి కనబడదు కాబట్టి శరీరం ఉందంటే ఎవడైనా ఒప్పుకుంటాడు, కానీ ఆత్మ ఉందంటే ఎవడు ఒప్పుకోడు, నమ్మడు. అందుకనే దాని దగ్గరికి ఎవడు రాడు. కానీ ఆత్మ ఉంది, తెలుస్తుంది మనకి. ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలోకి వచ్చిన వాడికి, ఆధ్యాత్మికతకు వచ్చిన వాడికి తెలుసు ఇది. మిగతా వాళ్ళకి ఇది కంటికి కనబడదు కాబట్టి కంటికి కనబడని నేను నమ్మను అంటాడు. జన్మ పునర్జన్మ అన్నాము. జన్మ కనిపించింది, ఇప్పుడు ఈ జన్మ కనిపించింది, గత జన్మ కనిపిస్తుందా?
వచ్చే జన్మ ఏమని తెలుస్తుందా? ఎవడు నమ్మడు. అవన్నీ ఒత్తిదేనండి అని. అది కనబడదు. కానీ ఈ జన్మలోకి గత జన్మ నుంచే వచ్చాం మనం. ఏమండి? ఈ రోజు 27వ తేదీ అండి. 27వ తేదీలోకి ఎక్కడి నుంచి వచ్చాము? 26వ తేదీలోంచి రాలా? 26 ఎక్కడి నుంచి వచ్చి 25 నుంచి రాలా? ఇది నవంబర్ నెల అండి. ఎక్కడి నుంచి వచ్చాం? అక్టోబర్ నెల నుంచి రాలా? ఏది అక్టోబర్ నెల చూపించు. ఎవడికి చూపించేది? అంటే నీకు కనబడకపోతే లేనట్ట. నేను ఇప్పుడు ఇక్కడ ఈ వయసులో ఉన్నానండి. ఈ బాల్యం నుంచే కదా ఇలా మారాను నేను. నా బాల్యం నువ్వు బాల్యం చూపించంటే కనబడుతుందా అది? కానీ నాకు తెలుసు కదా, నా బాల్యం నుంచే నేను ఇక్కడికి వచ్చాను. ఇది కనబడనంత మాత్రాన లేనట్టు కాదు, అది ఉంది. అలాగే ఈ జన్మకు ముందు ఇంకో గత జన్మ ఉండేది. ఆ జన్మ అంతా చేసుకొని అంతా జీవించి ఈ జన్మ ఉన్నప్పుడు గత జన్మ లేదా అండి? 27 ఉన్నప్పుడు 26 లేదా? 26 లేకుండా 27 ఎక్కడి నుంచి వచ్చింది? అలాగే 27 ఉన్నప్పుడు 28వ తేదీ కూడా ఉంటుంది కదా. అలాగే ఈ జన్మ ఉన్నప్పుడు గత జన్మ ఎందుకు లేదు? ఈ జన్మ ఉన్నప్పుడు వచ్చే జన్మ ఎందుకు ఉండదు? కాబట్టి ఇది కంటికి కనబడదు, కానీ ఈ సత్యాన్ని ఎవడైతే నమ్ముతాడో, అవగాహన చేసుకుంటాడో వాడు ఆధ్యాత్మికవేత్త, ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడు. పూర్తిగా అవగాహనకు రాలేదు, అనుభవంలోకి రాలేదు, కానీ నమ్ముతాను నేను. ఉంది, కరెక్టే, గత జన్మ ఉంది, తర్వాత జన్మ ఉంది అని ఎవడైతే నమ్ముతాడో వాడు ఆధ్యాత్మికవేత్త, వాడు ఆధ్యాత్మికుడు. కాబట్టి హోల్ స్పిరిచువాలిటీ అంతా, స్పిరిచువల్ సైన్స్ అంతా కంటికి కనబడిన విషయాల గురించే డిస్కస్ చేస్తారు. అందుకని చాలా రేర్ గా వస్తారు అందరూ. వీళ్ళు గత జన్మల్లోనే ఎంతో సాధకులు, ఆ అనుభవ జ్ఞానాన్ని పొందిన వాళ్ళు కాబట్టి వెంటనే నమ్ముతారు, లేకపోతే అందరూ నమ్మలేరు కదా దీన్ని. అలాగే ఈ కర్మ సిద్ధాంతం కూడా చాలా పెద్ద వేస్ట్ కాన్సెప్ట్. కర్మ సిద్ధాంతం కూడా అంతే, ఇది కనబడదు మనకి. ఏదో వస్తాయి కష్టాలు, సుఖాలు, అదృష్టాలు, దురదృష్టాలు. ఈ అదృష్టాలు, దురదృష్టాలు అనేవి వస్తూనే ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి. అవి ఎలా వస్తాయంటే గత జన్మ యొక్క కర్మల మీద ఆధారపడి ఉంటుంది. నీవు కర్మ సిద్ధాంతాన్ని నమ్మాలంటే నీకు జన్మ పునర్జన్మ సిద్ధాంతం మీద నమ్మకం ఉండాలి. నీకు జన్మ పునర్జన్మ మీద నమ్మకం ఉండాలంటే అసలు ఆత్మ సిద్ధాంతం మీదే నమ్మకం ఉండాలి. ఒక ఆత్మ అన్న సంగతి తెలిస్తే, దానికి జన్మ పునర్జన్మలు ఉంటాయని తెలిస్తే, ప్రతి జన్మలోనే కర్మలు చేస్తూ దాని అనుభవాలు పొందుతూ ఉంటామని తెలుస్తుంది. కాబట్టి ఇదంతా ఒకదానికి ఒకటి లింక్ అప్. కాబట్టి కర్మ సిద్ధాంతం అంటే, ఈ కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ప్రాథమికంగా కొన్ని ప్రిలిమినరీ పాయింట్స్ చెప్తుంది. ఇప్పుడు మనం అనుభవించేవన్నీ గతంలో చేసిన కర్మల యొక్క ఫలితాలు. అలాగే ఇప్పుడు చేసే కర్మల యొక్క ఫలితాలు భవిష్యత్తులో అనుభవిస్తామా? భవిష్యత్తులో అంటే ఈ జన్మలో భవిష్యత్తు కావచ్చు, వచ్చే జన్మ కావచ్చు, వచ్చే 10 జన్మల తర్వాత కావచ్చు, వచ్చే 20 జన్మల తర్వాత కావచ్చు, లేదా 50 జన్మల తర్వాత కావచ్చు, అది ఎప్పుడైనా అవ్వచ్చు. కానీ ఇప్పుడుది ఇప్పుడు ఉండదు, భవిష్యత్తులో ఉంటుంది. ఇప్పుడు మనం అనుభవించే పళ్ళు అని కూడా గతంలో ఎవరో వేసిన వృక్షాలవి. ఇప్పుడు మనం వేసినవి ఇప్పుడే రావు ఫలాలు, భవిష్యత్తులో ఎప్పుడో వస్తాయి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కర్మ సిద్ధాంతంలో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, కర్మలు అనేవి 2 రకాలు. ఇంకా చెప్పాలంటే 3 రకాలు. 3వ రకం గురించి తెలుసుకుందాం. కానీ సహజంగా కర్మలు అంటే 2 రకాలు: చెడు కర్మలు, మంచి కర్మలు. అంటే ఇతరులకు హాని చేసే కర్మల్ని చెడు కర్మలు అంటారు, ఇతరులకు మేలు చేసేవి, ఆనందాన్ని కలిగించేవి మంచి కర్మలు. వీటినే, చెడు కర్మల్ని ఆధ్యాత్మిక భాషలో పాపం అంటాము, మంచి కర్మల్ని పుణ్యము అంటాము. రెండే ఉన్నాయి, పాపము పుణ్యము, రెండే 2 రకాల కర్మలు: పాపకర్మలు, పుణ్యకర్మలు. ఇంకొకటి ఉంది ధ్యాన కర్మ, సత్యకర్మ అంటారు దాన్ని. ఈ పాపము పుణ్యము అనేది సంఖ్యలు. ఈ ధ్యానం అనేది కర్మే గాని సంఖ్యలు లేని కర్మ. ఈ కర్మలు ఎలాగైతే ఆత్మను ముందుకు తీసుకెళ్తాయో ఈ కర్మ కూడా ముందుకు తీసుకెళ్తుంది. కానీ ఇది కర్మలు అనేది నిన్ను అడ్డంకులనేవి. ఇవి పాపం అనేది ఇనప సంఖ్యలు, పుణ్యం అనేది బంగారపు సంఖ్యలు. బంగారపు సంఖ్యలే కానీ సంఖ్యలే కదా అది. ఒక వ్యక్తిని బంధించి బంగారం సంఖ్యలతో బంధించి జైల్లో పెడితే ఆనందపడతాడా వాడు? ఒరే నీ బంగారానికి దండవరా బాబు, నన్ను వదిలేసి ఇందులోంచి అంటాడు. అలాగే పుణ్యమే,
భోగం భోగమే కానీ ఈ ఈ జైల్లోకి తీసుకొచ్చి పెట్టింది. నువ్వు చేసిన పుణ్యం ఏం చేసింది? ఈ భూమండలంలోకి తీసుకొచ్చి పెట్టింది నేను. అది అనుభవించాల్సిందే కదా. పాపం చేసినా అనుభవించాల్సిందే, పుణ్యం చేసినా అనుభవించాల్సిందే. కానీ ధ్యానం చేస్తే ఆ ధ్యానం వల్ల ఏమవుతుందంటే ఈ పాప పుణ్యాలకు అతీతమైన కర్మది ధ్యానం అనేది. దానివల్ల ఏమవుతామంటే మనం కర్మాతీతులం అవుతాం. ఈ పాపము ఉండదు, పుణ్యము ఉండదు. ఈ స్థితిలోకి వెళ్ళడము మూడవ కర్మ. ఆ మూడవ కర్మే మనం చేస్తున్నాము. అయితే మనం ముఖ్యంగా ఈ రెండు కర్మల గురించే మనం ముఖ్య కర్మ సిద్ధాంతం తిరిగేదంతా ఈ రెండు కర్మల గురించి తెలుసుకుందాము. అయితే ఈ కర్మ సిద్ధాంతంలో, ఈ సత్యంలో, శాస్త్రంలో మనం తెలుసుకోవాల్సినవి ఏంటంటే రెండు రకాలు చెప్పాము, పాపము పుణ్యం ఉంటాయి. అయితే మూడు రకాల కర్మలు ఉంటాయి. కర్మలు మూడు రకాలు: ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ. మూడు రకాలండి. మనం విన్నాము కానీ తెలుసుకుందాం. కర్మ సిద్ధాంతంలో ఉన్నాం కాబట్టి వీటి గురించి సిస్టమేటిక్ గా తెలుసుకుందాం. ఫస్ట్ ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ. జనరల్ గా ముందు సంచిత కర్మ గురించి తెలుసుకుందాం. సంచితము అంటే ఏంటంటే క్యుమ్యులేటివ్ అంటారు. అన్ని కలిపి దాన్ని సంచితం అంటారు. అంటే అన్ని జన్మల యొక్క కర్మల మొత్తాన్ని సంచిత కర్మ అంటారు. అన్ని జన్మల యొక్క కర్మల మొత్తాన్ని సంచిత కర్మ అంటారు. ఆ సంచిత కర్మల్లోంచి మనము ఏరుకొని కోరుకొని కొన్ని కర్మలను నేను అనుభవించి వాటి అనుభవ పాఠాలు నేర్చుకుంటాను, ఆ కర్మ రుణాన్ని తీర్చుకుంటాను అని కొన్ని ఏరుకొని కోరుకొని మనం జన్మలోకి వచ్చే ముందే కొన్ని కర్మల్ని మనం నిర్ణయించుకున్నప్పుడు ఆ ఇంట్యూషన్ లో ఉంటది, ఇవి నేను అనుభవించాలి. ఆ ఇంట్యూషన్ లో నువ్వు ఆ ఆత్మ అనుకున్నప్పుడు అది సూక్ష్మ శరీరాన్ని ధరించినప్పుడే ఆ సూక్ష్మ శరీరంలో ఆ కర్మల యొక్క ఆ ముద్రలన్నీ కూడా ఏర్పడి ఉంటాయి. ఆ కర్మల ముద్రలే వాసనలు అంటారు. తెలుగులో వీటిని ఏమంటారంటే వాసనలు అంటారు. అంటే ఆధ్యాత్మిక భాషలో వాసనలు అంటే ఇప్పుడు మన చెయ్యి ఉందండి, భోజనం చేసాక చేతికి వాసన ఎలా ఉంటుందో మనం ఆత్మ జన్మ తీసుకున్నప్పుడే ఆ ఆత్మతో పాటు కొన్ని కర్మలు వస్తూ ఉంటాయి, వాసనలు అంటాం. మనం జన్మకి వచ్చే ముందే కొన్ని కర్మలు తెచ్చుకుంటాం, వాటిని ప్రారంభ కర్మలు అంటాం. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకు నేను. జనరల్ గా మనం జన్మ తీసుకునే ముందు కొంతమంది మాస్టర్లు మనకి ఒక గైడెన్స్ ఉంటుంది. వాళ్ళందరూ సలహాలు ఇస్తూ ఉంటారు. ఎలాంటి వాళ్ళు అంటే మనకంటే మాస్టర్స్ వాళ్ళు వాళ్ళు మనకంటే ఎదిగిన ఆత్మలు, ఉన్నత ఆత్మలు ఉంటారు కదా. మనకంటే ఇప్పుడు ఒకటి నుంచి నేను టీచర్ అండి, నాకు ఒకటి ఉన్నాడు కదా టీచర్. లేదేంటి, నేను టీచరే, నా స్టూడెంట్స్ కి నేను టీచర్, కానీ నాకు ఒకడు ఉన్నాడు కదా టీచర్. అలాగే ఆ టీచర్ ఒకడు ఉన్నాడు కదా టీచర్. ఒకరిని మించినోడు ఒకడు ఉంటాడు, తాటిని తన్నేవాడు తల తన్నేవాడు ఇంకొకడు ఉన్నాడు అన్నట్టు. ఎప్పుడు కూడా ఎంత ఉన్నతాత్మకైనా వాడికంటే మించిన వాడు ఉంటాడు. ఇదే మనం పురాణాల్లో స్టోరీ ఉంటుంది. దేవతలందరూ ఏదో సమస్య వచ్చి అందరూ సూక్ష్మ శరీరాలతో కైలాసానికి వెళ్ళారు. శివుడితో మొరపెట్టుకుందాము, దేవదేవుడు కదా, ఆయన అయితే తీరుస్తాడని. వీళ్ళు వెళ్ళేసరికి ఆయన ధ్యానంలో ఉన్నాడు. వాళ్ళు ధ్యానంలో నుంచి సూక్ష్మ శరీరాలు ఈయన దగ్గరకు వస్తే ఆయన ధ్యానంలో ఉండేసరికి ఆయన ధ్యానం నుంచి బయటకు వచ్చే వరకు ఆగి వాళ్ళు వచ్చిన సమస్య ఆపేసి చెప్పారంట, శివుడితో అడిగారంట, స్వామి మీరే అందరికంటే అల్టిమేట్ కదా, ఇంకా అంతకంటే ఎవరు లేరు కదా, మేమంటే మాకు సమస్య ఉంది చెప్పుకోవడానికి మీ దగ్గరకు వచ్చాం, మీకేం సమస్యలు, మీరేమో ఇంకెందుకు ధ్యానం, మీకెందుకు ధ్యానం అవసరం అయింది అంటే అప్పుడు ఆయన చెప్పాడు శివుడు, మీకు నేను గొప్ప, నాకంటే గొప్పవాడు ఇంకొకడు ఉన్నాడు రాజు. అలాగే కాబట్టి ఒకరిని మించిన వాళ్ళు ఒకరు ఎప్పుడూ ఉంటారండి. మనకి జన్మ తీసుకునే ముందు మన సోల్ లెవెల్ మాస్టర్స్ ఉంటారు, మనకంటే బాగా ఎదిగిన ఆత్మలు ఉంటారు. వాళ్ళ దగ్గర సజెషన్స్ వాళ్ళు ఇస్తారు. ఈ జన్మలోకి వెళ్తాము అన్నప్పుడు వాళ్ళు జన్మలోకి వెళ్తావా, ఎలాంటి ఏం చేయాలనుకుంటున్నావు, ఎలా నీ జీవితంలో ఎలాంటి అనుభవాలు పొందాలనుకుంటున్నావు అని అడిగినప్పుడు, ఇదిగోండి నేను ఫలానా ఇన్స్టిట్యూషన్ ఉండిపోయింది, నాకు ఇది నేను తీర్చుకోవాలనుకుంటున్నాను, నాకు ఇలాంటి పరిస్థితులు కావాలి, ఈ అనుభవం ఇదిగోండి ఈ కర్మలు అనుభవించాలనుకుంటున్నాను అని రకరకాల కర్మలు, ఈ అంతులేని కర్మలు ఉంటాయి. అనుకున్నప్పుడు వాళ్ళు సజెస్ట్ చేస్తారండి. ఓకే సరే గాని వాళ్ళు నువ్వు ఇంత లిస్ట్ ఇస్తావు వాళ్ళకి, ఇదిగో ఇవన్నీ అనుభవించేస్తాను నేను, మళ్ళీ ఇన్నిసార్లు రాలేను,
అని చెప్పి పెద్ద లిస్టు తీర్చేవాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అందులో కొన్ని కొట్టేస్తారన్నమాట. ఇది వద్దులే, ఇది వద్దులే, ఇది వద్దులే, ఇది వద్దులే. అదేంటి కొట్టేస్తున్నారంటే, నాయన ఇక్కడ నీకు అలాగే ఉంటది కానీ అక్కడికి వెళ్ళేసరికి చస్తావు నువ్వు. ఒకటి రెండు అనుభవించేసరికి నువ్వు చస్తావు. ఇవన్నీ అనుభవిస్తే ఇంక నువ్వు సావు కానీ తప్ప నీకు ఇంకేం లేదు అక్కడ. అవన్నీ అక్కడికి వెళ్ళేసరికి సీన్ వేరేగా ఉంటది కానీ ఇవన్నీ వద్దులే అని చెప్పి ఒక రెండో మూడో నీ ఆత్మస్థితిని బట్టి వాళ్ళు టిక్ పెట్టి, ఆత్మస్థితి కొంచెం గట్టిగా ఉందనుకో, రే నువ్వు కొంచెం గట్టిగానే ఉన్నావు కదా, కొంచెం కొంచెం గట్టిపడడానికి ఇది ఉపయోగపడుతుంది సరేనా అని చెప్పి టిక్ పెడతాడు దాన్ని. బానే ఉంది, అన్ని బానే ఉంది. ఇది కొంచెం కష్టమే నీకు, కానీ ఈ జన్మలో కొంచెం ఎదగాలంటే ఇంకొంచెం ఎదగడానికి ఈ కర్మ ఉపయోగపడుతుంది. ఇదిగో అని టిక్ పెడతాడు. ఇంకొంచెం పెద్దవి ఉంటాయి, అది తీసేస్తారు. దీనికి ఇది ఆటంకం, ఇది వద్దు. ఇలా వాళ్ళు మొత్తం వాళ్ళకి తెలుస్తుంది కదా, వాళ్ళు మాస్టర్స్ అండి వాళ్ళు. స్కూల్లో టీచర్ పుస్తకం ఇస్తే నువ్వు తప్పులు చేసావు రైట్లు చేసావు తెలిసిపోదండి. టిక్కులు రైట్లు టిక్కులు ఇంటులు కొట్టేసినట్టు మాస్టర్లు నీ లిస్ట్ అంతటిని మొత్తం అంతా కూడా వాళ్ళు చూసి కరెక్షన్ చేసి ఇదిగో ఇవి అని కానీ వాళ్ళు అంతా ఓకే అయిన తర్వాత, సరే నేను జన్మలోకి వెళ్తానంటే పరిస్థితులను బట్టి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 5గురు తల్లిదండ్రుల్ని నీకు చూపిస్తారు. నీకు అనుకూలమైన వాళ్ళు, నీ జన్మకు అనుకూలమైన వారు, రకరకాల ప్రదేశాల్లో ఉన్నవారు, రకరకాల్లో ఉన్నవాళ్ళు, ఈ 5గురు తల్లిదండ్రుల్ని వాళ్ళు చూపిస్తారు. అప్పటికి ఇంకా కొంతమంది తల్లిదండ్రులే ఎవరు ఇంకా చిన్నపిల్లలుగానే ఉండొచ్చు. వాళ్ళకి ఇంకా పెళ్లి కూడా అవ్వదు అక్కడ. వాడు ఎక్కడో చదువుతాడు, అమ్మాయి ఇక్కడ ఎక్కడో చదువుతాడు. వాళ్ళిద్దరు ఎప్పుడో భవిష్యత్తులో కలుసుకుంటారు ఎక్కడో, వాళ్ళిద్దరికి పుట్టబోతావు నువ్వు, అవకాశం నీకు కావాలనుకుంటే. అర్థమైందండి? అలా అలా డిసిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళ 5లో బెస్ట్ ఫ్యామిలీ ఏదో మనం చూసుకొని, వాళ్ళకి ఇంకా పెళ్లి కాకపోతే పెళ్లి అయ్యే వరకు వెయిట్ చేసి, అవసరమైతే ఆ పెళ్లి అవడానికి వాళ్ళని కలపడానికి మనం కూడా అక్కడి నుంచే కొంచెం ఎంకరేజ్ చేసి, వాళ్ళ ప్రయత్నాలు మనం కూడా కొంచెం వాళ్ళకి కల్పించి, అప్పుడప్పుడు అందుకే ఈ బిడ్డలు కొంతమంది కనబడుతుంటారు ఆ మదర్. వాళ్ళు ఎప్పుడు వాళ్ళు యంగ్ గా ఉన్నప్పుడు ఎవరో కనిపిస్తూ ఉంటారు. పెళ్లి అయ్యాక కూడా కొంతమంది అంటే రాబోయే పిల్లలు ముందే వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ దగ్గరే తిరుగుతుంటారు వాళ్ళు, ఆ తల్లి చుట్టూ. కాబట్టి వాళ్ళకి కనిపిస్తూ ఉంటారు సూక్ష్మ శరీరయానం చేసినప్పుడు. మొత్తానికి ఇవన్నీ తెలుసు. అలా మనం ఈ ఈ ఈ ఈ దీనిలోకి వస్తాము. ఈ జన్మలోకి వచ్చిన తర్వాత ఈ మనం పుట్టిన తర్వాత వెంటనే కర్మలు స్టార్ట్ అయిపోవండి. రేర్ గా స్టార్ట్ అవుతాయి ఇప్పుడు కర్మలు, కానీ జనరల్ గా పుట్టిన వెంటనే పుట్టినించే కష్టాలు అయితే ఆ జీవితం అంతా రోతగా ఉంటుంది. కొంచెం వయసు పెరిగిన తర్వాత ఇంకా అక్కడి నుంచి కొంచెం 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 స్టార్ట్ చేస్తారు అన్నమాట కర్మను. నిజానికి ఇది కర్మ చక్రంలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం మనం. కాబట్టి ఇలా మనం కొన్ని తెచ్చుకున్న కర్మల్ని ఏమంటారు అంటే ప్రారంభ కర్మలు అంటారు. అందుకని ఎవరైనా ఏదైనా వచ్చినప్పుడు ఏంటి ఇలా అయిందంటే, ఏం చేస్తాం, నా ప్రారంభం అని. భర్త చనిపోయాడు, చిన్న వయసులోనే భర్త చనిపోయాడు, అన్ని ఆవిడే చిన్న పిల్లల్ని చూసుకోవాలి, చదివించాలి. ఏంటమ్మా ఇలా ఉందంటే, ఏం చేయనమ్మా నా ప్రారంభం అన్న. ప్రారంభం అంటే ఆవిడ వెళ్ళిపోయింది. నాకు ఈ జన్మలో చిన్న వయసులో భర్త చనిపోయినా కష్టాలన్నీ అనుభవించి పిల్లల్ని చూసుకుంటూ నేను ఎదుగుతాను, ఆత్మ గట్టి పడుతున్నాను. పత్రి సార్ చెప్పారు ఒకసారి, ఈ భూలోకంలో మనిషి ఎంత గట్టికి చితికిపోతాడో వాడు ఆత్మపరంగా అంత ఎదుగుతాడు. వాడికి అన్ని మార్కులు వస్తాయి పైలో. ఏ కష్టాలు లేని వాడికి ఏ మార్కులు ఉండవు. వాడికి ఇక్కడ చిరిగి లేదు గిదిగి లేదు, ఏముంటది వాడికి మార్కులు, ఎదుగుంటది వాడికి. కాబట్టి కష్టాల్ని అది ఎదుగుదలగా భావించాలి మనం. కాబట్టి అది ప్రారంభ కర్మ. సంచితం అంటే మొత్తం జన్మల యొక్క కర్మల సంచితం అంటారు. ప్రారంధం అంటే అందులోని కొన్ని ఎన్నుకొని కోరుకొని తెచ్చుకున్నవన్నీ ప్రారంధం అంటారు. ఆగామి కర్మలు అంటే ఏంటంటే, ప్రారంధాన్ని అనుభవిస్తూనే కొన్ని కర్త కర్మలు చేస్తూ ఉంటాం కదా, ఏవో ఒకటి మంచో చెడో చేస్తూ ఉంటాం, వాటిని ఆగామి కర్మలు అంటారు. ఇవన్నీ మళ్ళీ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఆ సంచితంలో కలుస్తాయి. 100 ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 5 తెచ్చుకున్నాడు అనుకోండి, అక్కడ 95 అవుతాయి. ఈ 5 కర్మలు అనుభవిస్తూనే ఇంకొక 10 చేసాడు అనుకోండి, ఏమైంది, అక్కడ ఆల్రెడీ 95 ఉన్నాయి. ఈ 10కి వెళ్ళి 105 అయింది. వచ్చినప్పుడు 100తో వచ్చాడు, వెళ్ళేసరికి 105 ఎక్కువైపోతాయి. అలా ఇది 3 రకాలుగా చెప్పుకుంటాం కర్మ సిద్ధాంతంలో. ఈ 3 పాయింట్లు మనం ఈ కర్మ శాస్త్రంలో ఈ 3 పాయింట్లు అందరూ తెలుసుకోవాలి. ఆగామి కర్మలు అంటే చేసుకొని వెళ్ళినవి, కొన్ని కొత్త కర్మలు చేసుకొని వెళ్ళినవి. ఇది సంగతి. అయితే మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, కర్మ సిద్ధాంతంలో మనం ఏ కర్మ చేసినా ఆ కర్మ ఫలితము భవిష్యత్తులో ఉంటుంది. అయితే ఎందుకండి భగవంతుడు కష్టం పెట్టడానికి ఇవన్నీ పెట్టినట్టు కాదు. కర్మ ఎందుకు పెట్టారంటండి, అది శిక్షణ ఇవ్వడానికి మనకి, ఆత్మకి శిక్షణ అండి. ఒకవేళ చెడు కర్మ చేశాడు,
వాడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి కాళ్ళు ఎరగొట్టాడండి ఒక జన్మలో. ఈ జన్మలో కాలు పోయింది వాడికి. పుట్టుకతోనే పోలియోతోనో లేకపోతే మధ్యలో యాక్సిడెంట్ లో కాలు పోతే, ఆ కాలు పోయి అనుభవిస్తూ ఉంటే వాడి కాలు యొక్క విలువ తెలుస్తుంది కదా, అనుభవ పాఠం రావడం కోసము. అంటే ఒక ఆత్మ ఉన్నతంగా అంత సంపూర్ణంగా ఎదగాలంటే పూర్ణాత్మగా, ఈ జీవాత్మ పూర్ణాత్మగా మారాలంటే, ఒక చిన్న బిడ్డ తల్లిగా మారాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? అలాగే ఒక జీవాత్మ పూర్ణాత్మగా మారాలంటే పూర్ణ జ్ఞానం పొందడానికి ఎన్నో కోణాల నుంచి జ్ఞానం పొందాల్సి ఉంటుంది. ఆ పొందే మార్గంలో అలా ఎదగడానికి ఆత్మ యొక్క ఎదుగుదలకే ఈ ఈ సృష్టిలో ఈ ఏర్పాటు ఉందన్నమాట. మిగతా లోకాల్లో కూడా ఉంటుందండి. అంటే మిగతా లోకాల్లో ఇలా ఉండదు, వేరే సిస్టమ్ ఉంటుంది. మరి ఎందుకు ఎక్కువ భూలోకానికి వస్తారంటే అండి, భూలోకంలో ఎక్కువ ఎదగడానికి అవకాశం ఉండే లోకం అండి భూమి. భూమి ఒక గొప్ప లోకం. మొత్తం విశ్వంలో భూమి చాలా గొప్ప లోకం అండి. మహాత్ములు, పరమాత్ములు, బాగా ఎదిగిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఎదిగిన వాళ్ళే. ఎక్కువ ఎదగడానికి అవకాశం ఉండే లోకం ఈ ఈ కర్మ సిద్ధాంతం ఎక్కువగా పాటించడం వల్ల దానిలో అనుభవాలు ఎక్కువ వస్తాయి కాబట్టి దీన్ని ఎక్కువ ఎంచుకుంటారు. అది ఎదగాలనుకున్న వాళ్ళు. ఇప్పుడు కష్టపడి చదవాలనుకున్న వాడు ఏం చేస్తాడు? ఉద్యోగం కావాలంటే ఈ బెస్ట్ కోచింగ్ సెంటర్ ఎక్కడ ఉందో, ఆ బెస్ట్ కోచింగ్ సెంటర్ అంటే వాడి దగ్గర రూల్స్ రెగ్యులేషన్స్ బాగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి, స్ట్రిక్ట్ గా ఉంటాయి. అలాగే ఇది కూడా అంతే. కాబట్టి ఇది శిక్షణ. ఆత్మ ఎదుగుదల కోసము శిక్షణలో ఉన్నాం మనం. కాబట్టి ఎదుగుదలలో క్రమంగా ఎన్నో కర్మలు వస్తూ ఉంటాయి. ఆ కర్మలను అనుభవిస్తూ ఉంటాము. అనుభవిస్తూ కొత్త కొత్త పాఠాలను నేర్చుకుంటూ ఉంటాము. ఏది ఇవ్వనివాడు లేకుండా ఒక బాగా సంపాదిస్తాడు, అన్ని డబ్బు ఉంటుంది, ఏమీ ఎవడికి రూపాయి ఇవ్వడు. వాడు ఇవ్వడం అంటే ఏంటో తెలియదు, అనుభవించడమే తప్ప. వచ్చే జన్మలో వాడు పేదవాడికి పుట్టాడు. పేదవాడిగా పుట్టి లేనితనం వాడికి తెలియాలి. ఆ లేని వాడి కష్టాలు వాడికి ఎదురవుతాయి. ఎదురైనప్పుడు ఏమవుతుందంటే, అయ్యో బాబు ఇంత కష్టాలు ఎవడికి ఎలాంటివి రాకుండా అడుక్కుంటాడు అందరి దగ్గర, బాబు బాబు అని. అడుక్కున్నప్పుడు ఆ లేని వాడి పరిస్థితులన్నీ అర్థమయ్యి ఆ అనుభవ పాఠం తెలుసు. అప్పుడు తర్వాత ఏంటంటే ఉన్నది ఇవ్వడం అనేది నేర్చుకుంటాడు. ఇలా ఎన్నో పరిస్థితులు. ఇది గుర్తుపెట్టుకోండి, కర్మ సిద్ధాంతం ఇది గుడ్డిగా ఉండదండి. నువ్వు ఇస్తే అలా వస్తుంది, ఇంత ఇస్తే అంత వస్తుంది అని కాదు. గుర్తుపెట్టుకోండి, కర్మ సిద్ధాంతంలో కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఈ ప్రిన్సిపల్ ఏమంటారంటే, ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే, నువ్వు ఇస్తే వస్తూ ఉంటుంది, నువ్వు ఏం చేస్తే అలాంటిదే వస్తుంది ప్రతిఫలం. అది ఫస్ట్ రూల్. నువ్వు ఎలాంటి కర్మలు చేస్తావో అలాంటి ప్రతిఫల. నువ్వు 10 మందికి ఆనందాన్ని పంచుతుంటే ఆనందం వస్తుంది. నువ్వు జ్ఞానం పంచితే జ్ఞానం వస్తూ ఉంటుంది నీకు. నువ్వు బట్టలు ఇచ్చావు, నీ దగ్గర ఉన్న డ్రెస్ ఒకటి ఇస్తే నీకు ఒకటి డ్రెస్సులు కొత్త వస్తూ ఉంటాయి అనుకుందాం. బట్టలు. తిండి బాగా అందరికీ దానం చేసాం, నీకు తిండికి లోటు లేకుండా ఉంటుంది. 10 మందికి ఆశ్రయం కల్పించావు అనుకోండి, నీకు ఆశ్రయానికి లోటు లేకుండా ఉంటుంది. అంటే నువ్వు ఎలాంటి సేవ చేస్తూ ఉంటే అలాంటి ప్రతిఫలాన్ని పొందుతూ ఉంటావు. అది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంటంటే, లా ఆఫ్ మల్టిప్లైయర్ ఎఫెక్ట్ అంటారు దీన్ని. లా ఆఫ్ మల్టిప్లైయర్ ఎఫెక్ట్ అంటే అర్థం ఏంటంటే, ఒక కర్మకి ఒక ఫలితమే కాదు. గుర్తుపెట్టుకోండి, ఒక కర్మకి ఒక ఫలితమే కాదు. నువ్వు చేసిన కర్మ ఎలాంటి పరిస్థితుల్లో చేసావా అన్న దాని మీద ఆధారపడి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు బాగా ఆకలిగా ఉన్న వ్యక్తులకి, మరి అలాంటి పరిస్థితిలో గనక నువ్వు ఇంటికి పిలిచి, అన్నమే దొరకని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు, ఎవరు పెడతారా భోజనం అన్న పరిస్థితిలో గనక నువ్వు ఇంటికి పిలిచి ఇంత ముద్ద అన్నం పెడితే వాళ్ళని సంతృప్తి పరిస్తేనండి. ఆ పెట్టడం ఒకే ఒకసారి పెట్టావు. ఆ పెట్టడం వల్ల నీకు 100 జన్మల వరకు నీకు తిండికి లోటు ఉండదు. నువ్వు ఎన్నిసార్లు పెట్టావు? ఒక్కసారి పెట్టావు, ఒక్క పూట పెట్టావు, ఒక్క ముద్ద పెట్టావు. కానీ ఆ ప్రతిఫలం ఎక్కడికి తగిలిందంటే 100 జన్మల వరకు కాస్తుంది నిన్నది. ఎలా అంటే, ఒకే ఒక్క విత్తనం వేస్తాము, కానీ దాని నుంచి వచ్చే చెట్టుకి ఒక్క పండే వస్తుందండి. ఎన్ని పళ్ళు వస్తాయి చెప్పండి? వేలకు వేలు ఫలాలు ఎలా వస్తాయో, అంటే వేసిన విత్తనం యొక్క పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఆ విత్తనం కూడా పనికిరాని నేల మీద పడితే ఎందుకు రావు? అసలు ఒక్క పండు కూడా రాదు. దీన్ని ఏమంటారంటే, గుర్తెరిగి దానం చెయ్యి, గుర్తెరిగి చెయ్యి అంటారు. గుర్తెరిగి చేయడం అంటే నువ్వు చేసేది కూడా చూసుకొని చెయ్యాలి. కాబట్టి
దానం చేయటము, సేవ చేయడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. దాని ప్రతిఫలం అనేది నీకు జీవిత కాలాలు కాస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రెండో సూత్రం ఏంటంటే, నువ్వు ఒకటి చేస్తే ఒకటిగానే రాదు, నువ్వు ఒకటి చేస్తే అనేకంగా వస్తుంది నీకు ప్రతిఫలం. అది నువ్వు చేసే కండిషన్స్ మీద ఉంటుంది. అర్థమైందండి? కాబట్టి ఇలా లాజికల్ గా ఉంటుంది. కర్మ సిద్ధాంతం గుడ్డిగా ఉండదండి. గుడ్డిగా నేను ఒక్క రోజు ముద్ద పెట్టాను కాబట్టి నాకు ఒక్క రోజు ముద్ద వస్తుంది కాదు. మనం ఏమనుకుంటుంటే ఇంత ఇస్తే అంత వస్తుంది, అలా కాదు. అది లాజికల్ గా ఉంటుంది, అదొకటి. రెండోది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు చేసిన కర్మ యొక్క ప్రతిఫలము సృష్టి లెక్కల్లోకి వెళ్ళిపోతుంది, సృష్టిలోకి వెళ్ళిపోతుంది. సృష్టిలో రచించబడుతుంది, లిఖించబడుతుంది. దీన్నే మనం ఏమంటాం, చిత్రగుప్తుడి చిట్ట అంటాం. చిత్రగుప్తుడి చిట్ట అంటే అర్థం ఏంటంటేనండి, అక్కడ ఎక్కడో చిత్రగుప్తుడు అక్కడ ఉండి రోజు రాసుకొని ఏం కూర్చోడండి. చిత్రగుప్తుడు అంటే గుర్తుపెట్టి, గుప్త చిత్రాలు. గుప్త చిత్రాలు. గుప్త చిత్రాలు అంటే సీక్రెట్ ఫిల్మ్స్. అంటే నువ్వు చేసిన పనులు నీకు తెలియకుండానే రికార్డ్ అవుతున్నాయి. వీటిని ఆకాశిక్ రికార్డ్స్ అంటారు. స్పిరిచువల్ సైన్స్ లో ఆకాశిక్ రికార్డ్స్ అంటారు. ఆకాశిక్ రికార్డ్స్ అంటే ఈ ఈథర్ అనే మెటీరియల్ లో, అది ఇప్పుడు ఎలాగైతే సీసీ కెమెరాలు ఇప్పుడు వచ్చి, ఆ సీసీ కెమెరా టెక్నాలజీ కూడా అక్కడి నుంచి వచ్చిందండి. యాక్చువల్గా సీసీ కెమెరా ఒకప్పుడు లేవు. ఈ టెక్నాలజీ కూడా అక్కడ గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, ఈ భూమి మీదకి ఏ టెక్నాలజీ వచ్చినాడండి, హయ్యర్ వరల్డ్స్ నుంచి వస్తుంది ఆ టెక్నాలజీ. మనం ఏమనుకుంటాం, ఈ భూమి మీద ఎంత గొప్పది వచ్చింది అనుకుంటాం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. తయోబా గ్రహయాత్ర అని ఒక పుస్తకం ఉంటుందండి. తయోబా గ్రహయాత్ర అనే పుస్తకంలో ఒక వ్యక్తి ఉంటాడు, మైఖేల్ అని. వాడిని 9 రోజుల పాటు తీసుకెళ్లిపోతారండి మాస్టర్లు, శరీరంతో తీసుకెళ్లిపోతారు పైలోకాలకు. నిజంగా జరిగింది ఇది. తీసుకెళ్లిపోయి ఆయనకి మొత్తం అన్ని చూపిస్తారండి. భూమి ఏర్పడక ముందునప్పటి నుంచి ఎలాంటి పరిస్థితులు ఉండేవో అవన్నీ ఆయన తలాలు తలాలు మారుకుంటూ ఈ థర్డ్ డైమెన్షన్ నుంచి 9th డైమెన్షన్ కి తీసుకెళ్తారండి అతను. ఈ లోగో అన్ని చూస్తుంటాడు ఆయన, అన్ని చూపిస్తారు. ఒకనొక డైమెన్షన్ కి వెళ్ళేసరికి అక్కడ కంప్యూటర్లు కనబడతాయి, పెద్ద పెద్ద కంప్యూటర్. అంత కంప్యూటర్ సిస్టమే ఉంటుంది. ఆయన అంటాడు, ఈ కంప్యూటర్లు మా భూమి మీద కూడా ఉన్నాయి కదా అంటాడు. ఒరే నాయన, మీ భూమి మీదకి తీసుకొచ్చింది ఎవరో తెలుసా, ఇక్కడ ఉన్న మాస్టర్లే అక్కడ ఏర్పాటు చేశారు రా అన్న. అదే ఎలా అంటే అప్పుడు చెప్పాడనమాట, ఈ నాలెడ్జ్ ఎవడుంటుందో అలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే, ఆ మాస్టర్లు ఈ భూమి మీద అందించాల్సి వచ్చినప్పుడంట, వీళ్ళు ట్రాన్స్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఎంటర్ అయిపోయి దానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఇచ్చి వెళ్ళిపోతారంట వాళ్ళు. అది ఆటోమేటిక్ గానే భూమి మీద క్రియేట్ అయిపోతుంది. ఈ భూమి మీద క్రియేట్ అయినవన్నీ కూడా ఉన్నత లోకాల్లో ఎప్పుడో ఉన్నవి అవన్నీ. మనకి ఎలాగైతే ఇంగ్లాండ్ అభివృద్ధి చెందిన 200 సంవత్సరాల తర్వాత మనం అభివృద్ధి చెందాం ఇండియా, అలాగే పారిశ్రామికంగా నేను చెప్పింది ఇండస్ట్రియలిస్ట్ గా, అలాగే ఇంకా మనకంటే ఉన్నత లోకాలు ఎన్నో ఆల్రెడీ అభివృద్ధి చెందిపోయి ఉన్నాయి. ఇప్పుడు వస్తున్నా అంటే వాళ్ళు అంది తెచ్చి ఇక్కడ దించుతారనమాట. అది భూమి మీద వాళ్ళకి అది ఆనందం. అంతే కదండి. మనం తయారు చేసింది ఎవరైనా వాడుతుంటే ఎలా ఉంటుందో చెప్పండి. ఇప్పుడు నేను క్లాస్ చెప్పాను, ఎవరైనా విన్నారనుకోండి, నాకు ఆనందం. అయ్యి బాబు నా క్లాస్ వింటున్నావు నువ్వు అని. అలాగే వాడు తయారు చేసింది భూమి మీద వాడుతుంటే వాడికి అక్కడ నుంచి చూసి ఆనందం. నా భూమి మీద ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు అంటాడు వాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ సీక్రెట్ ఫిల్మ్స్ అంటే గుప్త చిత్రాలు. గుప్త చిత్రాలు అంటే నువ్వు గుప్తంగా అంటే సీక్రెట్ గా నువ్వు చేసే ప్రతి పని కూడా గుప్తంగా లిఖించబడుతుంది. ఇది ఫిల్మ్, అది రికార్డ్ అవుతుంది. దాన్ని ఆకాశిక్ రికార్డ్స్ అంటారు. ఈ ఆకాశిక్ మనము పూర్వము పురాణాల్లో ఏం చెప్పారంటే, ఈ ఆకాశిక్ రికార్డ్స్ అంటే ఎవరికి అర్థం అవుతుందండి, ఎవరికి అర్థం కాదు. కాబట్టి చిత్రగుప్తుడు అంటాడు, మన సెట్టర్ రాస్తాడు. పైలోకంకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇదిగో వీడు ఏం చేశాడు, కరెక్ట్, అది జరిగింది అక్కడ కరెక్టే. కానీ ఇక్కడ ఈ మనం చెప్పినట్టు కదా, అక్కడ అదే జరుగుతుంది. ఈ భూమి మీద నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ అదే జరుగుతుంది. ఏం చేస్తారంటే వీడికి ఒక రూమ్ లో పంపించి ఒక పెద్ద సినిమా చేసినట్టే వేస్తారు. అక్కడ ఏం చేస్తారంటే వీడే చూసుకుంటాడు అన్నమాట, వీడు చేసిందంతా చూసుకుంటాడు. దీన్నే చిత్రగుప్తుడి చిట్ట. యమధర్మరాజు ఉంటాడంటే అక్కడ ఆ మాస్టర్ ఒకడు ఉంటాడు. బాబు ఇదిగో మనోడు వచ్చాడు, వీడి సంగతి ఏంటో చూడండి. వాడి రూమ్ లోకి వాడినే పంపించి వాడి లోపలికి వచ్చి ఎంత ఎదవలా బతికానా అనుకుంటాడు వాడిదాడు చూసి. అబ్బా బాగుంది కానండి, కొన్ని లోపాలు ఉన్నాయి, చూసుకున్నా కదా, ఓకే కదా అంటాడు. అంటే మనం చేసింది మనకే చూపిస్తారన్నమాట. దీన్ని చిత్రగుప్తుడు చిట్ట అంట. వెరీ గుడ్. ఆకాశిక్ రికార్డ్స్ ఉంటాయి మేడం. ఆకాశిక్ రికార్డ్స్ అంటే ప్రతి ఒక్క ఆత్మకి ఒక రికార్డు ఉంటుంది.
హాల్ ఆఫ్ ఆకాశిక్ రికార్డ్స్ అంటారు. హాల్ ఆఫ్ ఆకాశిక్ రికార్డ్స్. ఈ ఆకాశిక్ రికార్డ్స్ లో ప్రతి ఒక్కరికి ఒక బుక్ ఉంటుంది. ఒక స్పెషల్ ఉంటుంది వాళ్ళకి. బుక్ అంటే వాళ్ళకి ఒక ఉంటుంది. నాకు ఒకటి ఉంటుంది, మీకు ఒకటి ఉంటుంది, అలా అందరివి ఉంటాయి అక్కడ. మనమే వెళ్ళి మన ప్రీవియస్ లైఫ్స్ అన్ని మనం చూసుకుంటామండి. మనం ఏం చేసాము, ఎక్కడెక్కడ ఏంటని. ఒక్కొక్కసారి మెడిటేషన్ లో కూడా జరిగేది అదే. ఆ ఆకాశిక్ రికార్డ్స్ లో రికార్డ్ అయిన విషయాలే గత జన్మలలో మనం చేసినవన్నీ కొన్ని కనిపిస్తూ ఉంటాయి. ఇంపార్టెంట్ అన్ని అంటే అన్ని ఉండవు, కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటాయి అందులో. అది తిన్నది, ఆ, తిట్టింది, సినిమా చూసిన అన్ని ఉండవండి. కొన్ని ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఉంటాయి అందులో. ఇలా ప్రతి మనిషికి ఒక ఆకాశిక్ రికార్డు ఉంటుంది. అలాగే ఈ ఆకాశిక్ రికార్డ్స్ గురించి కూడా చాలా సబ్జెక్ట్ ఉంది, కానీ కొన్ని పాయింట్ చెప్తాను. ఆకాశిక్ రికార్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్, మేడం గారు నాకంటే బాగా ఎదిగారు. ఆవిడ ఆత్మ ఉన్నతంగా బాగా సాధించారు ఆవిడ. నేను ఇంకా ఎదుగుతున్నాను. ఇప్పుడు నేను వచ్చే జన్మ తీసుకున్న దానికి ముందు నాకు ఒక రెఫరెన్స్ కావాలి. అంటే ఎలాంటి కర్మలు చేయాల్సి ఉంటుంది ఉన్నతంగా ఎదగడానికి. ఆవిడ ఏం కర్మలు చేసింది, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఆవిడ, ఎక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ పట్టుకున్నారు భూమి మీద అని చెప్పి అనుకున్నప్పుడు ఆవిడ నేను ఏం చేస్తానంటే మీ ఆకాశిక్ రికార్డ్స్ నేను రెఫర్ చేసుకుంటాను. అక్కడ ఎక్కడ ఎవరికి ఏమీ లాక్లు ఉండవు, కానీ మీ ఆకాశిక్ రికార్డ్స్ నేను రెఫర్ చేసుకోవచ్చు, కానీ మీది మార్చడానికి లేదు. నేను ఎలాగంటే, మీరు ఒక బుక్ రాశారు మేడం, మీ బుక్ నేను చదవచ్చు, కానీ మీ బుక్ నేను చదువుతున్న సంగతే మీకు తెలియదు, కానీ నేను చదువుకోవచ్చు. మీ బుక్ ఎవడైనా చదువుకోవచ్చు, ఆ చదువుతున్నట్టు మీకు తెలియదు, కానీ ఎవడు మార్చడానికి వీల్లేదు అందులో. చదవడానికి ఛాన్స్ ఉంది, మార్చడానికి ఎలా వీల్లేదు. అలాగే మన ఆకాశిక్ రికార్డ్స్ ని ఎవరైనా రెఫర్ చేసుకుంటారు. ఈ బుక్స్ ద్వారా మనం ఎలాగైతే కొత్త విషయాలు నేర్చుకుంటాం, అక్కడ ఆకాశ రికార్డ్స్ ద్వారా ఉన్నత ఆత్మలు, బాగా ఎదిగిన ఆత్మల యొక్క ఆకాశిక రికార్డ్స్ పరిశీలించి అన్ని రెఫర్స్ అన్ని చూసుకొని అక్కడి నుంచి ఇక్కడ దిగుతాం. ఊరికే వచ్చి దిగిపోవండి మనం. సో ఇది కర్మ సిద్ధాంతం గురించి మనం ఇలా చెప్పి అలా వెళ్ళాము. చిత్రగుప్తుడు అంటే ఇవన్నీ కూడా రికార్డ్ అవుతాయి. ఈ రికార్డ్ అయినప్పుడు మనం మనం చేసుకునేవన్నీ ఇవే ఉంటాయి కర్మలు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం చెప్పాలంటే అదే చెప్పాను. ఈ ఎంత చేస్తే అంతే కాదు, మనం చేసుకున్న పరిస్థితులను బట్టి ఉంటాయి. ఒకటి చేస్తే ఆ కండిషన్స్ బట్టి అధికంగా కూడా మనకి చాలా అధికంగా వస్తాయి కూడా చెప్పాను. ఇప్పుడు చేసింది కర్మ ఫలితము, అది ఎప్పుడు రావాలనేది అదే ఇప్పుడు చెప్పాను. సృష్టిలో రికార్డ్ అయిపోయి ఉంటుంది. ఆ సృష్టి ఏం చేస్తుందంటే, సృష్టికి కంటే ఏముందండి, సృష్టికి తెలుసు. అందుకే అంటారు, నీ గురించి నీకు తెలియదు కానీ నీ గురించి సృష్టికి తెలుసు అంటారు. ఇప్పుడు నాకు ఏం కావాలో నాకు తెలుసా? నాకే తెలియదు, కానీ సృష్టికి తెలుసు. నాకు ఎప్పుడు ఇవ్వాలో కూడా సృష్టికి తెలుసు. నాకు ఎప్పుడు కావాలో నేనేమనుకుంటాను, నేను ఇంత సర్వీస్ చేస్తున్నాను కదా, ఆ భగవంతుడు ఒక 10 లక్షలు కల్పించేలాగా చేస్తే బాగుండు, ఎందుకు చేయట్లేదు, నాకు ఉంది కదా అంటే అక్కడ నీ అంత తొందర అక్కడ లేదు. వాళ్ళకి తెలిసి నీకు ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో వాళ్ళకి తెలుసు. ఎప్పుడు ఇవ్వకూడదో అప్పుడు ఇవ్వరు. సృష్టిలో ఏ లోపం లేదు, నీ దృష్టిలోనే లోపం ఉందండి. అవును కదండి. కాబట్టి మనం ఈ పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీకు ఎప్పుడు రావాలో. అందుకని భగవద్గీతలో కూడా సింపుల్ గా చెప్తారు, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కర్మజం. ఆయన కర్మలు చేయను ఆయన, కానీ ఫలితాన్ని ఆశించక, ఎందుకంటే అది నీ చేతిలో లేదు, అది సృష్టి చేతిలో ఉంటుంది. కర్మ చెయ్యటే అంటే అది కాదు, నువ్వు చేస్తూ పో. టైం వేస్ట్ ఎందుకు చేస్తావు, ఎప్పుడు వస్తుందని, అది టైం వేస్ట్. నువ్వు చేస్తూ పోతూ ఉంటే, మంచి మంచి కర్మలు చేస్తూ పోతూ ఉంటే ఎందుకు రావండి ఫలితాలు? అవసరమైనప్పుడు ఎందుకు రావు నీకు? దేనికి లోటు ఉండదు. నువ్వు మంచి చేయొచ్చు కదా, చేసుకుంటూ పో. నీ పరిస్థితులు ఎలా ఉన్నా, జీవిత పరిస్థితులు సరిగ్గా లేవు, కానీ నువ్వు మంచి చేసుకుంటూ సేవ చేసుకుంటూ వెళ్ళిపో. ఎందుకోసం గుర్తుపెట్టుకోండి, ఈ జన్మ మన భవిష్యత్తుకు బాటలు వేసేలాగా ఉండాలి. మనం దేనికోసమో ఇప్పుడు మనం ఇప్పుడు ఎంత చేస్తున్నామంటే, అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భవిష్యత్తు ఆలోచించాలండి. చిన్నప్పుడు పిల్లల్ని బాగా ఎందుకు చదివిస్తారు, బాగానంటే భవిష్యత్తు బాగుండాలి. మనం ఆలోచించినట్టే మనం కూడా ఈ జన్మలోకి వచ్చినప్పుడు ఏమనుకుంటున్నాం, మనం ఇప్పుడు ఎలా ఉండాలంటే, భవిష్యత్తులో నేను బాగుండాలి. భవిష్యత్తు అంటే తర్వాత జన్మల్లో నాకు ఉన్నత స్థితిని పొందాలి. ఇలాగే ఉండిపోతే ఏం లాభం? కాబట్టి మనం జ్ఞాన మార్గం అది వేరే. ఇప్పుడు మనం చెప్తుంది కర్మ సిద్ధాంతం. జ్ఞానమైన అది జ్ఞాన కర్మ. ఈ జ్ఞానం కూడా ఇంకా ఉన్నత స్థితిని ఎదగడానికి, పొందడానికి పొందేదే. అయితే
ఈ కర్మల్లో మనం ఇంకా ఉన్నత స్థితిని నేను ఏ విధంగా పొందాలి వచ్చే జన్మకి అనే ఆలోచించే విధంగా అంటే నువ్వు ఫలితం ఆశించకుండా చేసుకుంటూ వెళ్ళిపో. అవకాశాలు వచ్చినవన్నీ వినియోగించుకుంటూ వెళ్ళిపోతుంటే ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాయి, ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తారు. ఎందుకు ఇవ్వరండి? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ద్రౌపది దేవి వస్త్రాపహరణం జరిగినప్పుడు శ్రీకృష్ణుడు చీరలు ఇచ్చాడు. దాని అర్థం ఏంటంటే శ్రీకృష్ణుడు అంటే పరమాత్మ. ఆవిడికి ఆ మానభంగం జరగకుండా ఆపాడు. ఎలా ఆపాడు? దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటంటే, ఆవిడ ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇంకా ఈ భర్తలు నిస్సహాయులుగా ఉన్నప్పుడు, అందరూ అక్కడ ఎవరు ఇంకా ఆవిడని కాపాడలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆవిడ ప్రార్థించింది కృష్ణుడిని. అప్పుడు కృష్ణుడు తన తరుడైతో ఈవిడ ఇప్పుడు సహాయాన్ని పొందడానికి అర్హురాలా కాదా అని చూశాడు. ఆల్రెడీ ద్రౌపది దేవి అంటే గొప్ప ఉన్నతాత్మ ఆవిడ. చూస్తే కృష్ణుడికి ఒక 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 సీన్ కనబడిందండి. ఒకానొక జన్మలో ఆవిడ రాకుమారిగా ఉన్నప్పుడు సాయంత్రం గ్రహణం వేడిన తర్వాత, గ్రహణం వేడిన స్నానానికి నదికి వెళ్ళినప్పుడు శీతాకాలం, ఆ నదిలో వీళ్ళందరూ కూడా జలకాలు ఆడుతున్నారు, రాకుమారి చెలికత్తెలు అందరూ. అదే నదిలో ఆ పక్కన ఎక్కడో కొంచెం దూరంలో ఒక ఒక ఋషి, ఒక పెద్ద ఆయన ముసలాయన ధ్యానం చేసుకుని ధ్యానం ముగించుకొని స్నానానికి వచ్చాడు. స్నానం చేస్తూ ఉంటే ఏమైందంటే ఆయనకు గోచి ఉండేది, ఆ గోచి ఆ నదిలోంచి కొట్టుకుపోయింది. వీళ్ళందరూ కదలట్లేదు, ఆయన మాత్రం చలిలో వణికిపోతున్నాడు. వీళ్ళందరూ సరదా సరదాగా స్నానం చేస్తున్నారు, మళ్ళీ ఇంటికెళ్తే ఈ పరిస్థితులు ఉండవు కాబట్టి. అప్పుడు ఆయన పాపం చాలా ఇబ్బంది పడుతున్నాడు చలితో. ఎవరు గమనించలేదు, ద్రౌపది దేవి గమనించి కనిపెట్టింది ఆవిడ, ఓహో ఇదే సమస్యలో ఉన్నాడని. అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే తన చీర చెంగు చింపి అటు అలా వేస్తే ఆయన దాన్ని కట్టుకొని దీవించి వెళ్ళిపోయాడు. ఆ సీన్ కనిపి అంటే ఆయన మానాన్ని ఆ రోజు ఆవిడ కాపాడడం వల్ల, ఎప్పుడో జరిగింది ఏదో జన్మల క్రితం, అప్పుడు ఆవిడ మానం కాపాడబడ్డానికి అర్హత ఉంది ఆవిడకి. ఓకే, ఈవిడ అర్హురాలు అని చెప్పి ఆవిడకి మానభంగం జరగకుండా వస్త్రాలను అందివ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం అది ఏం జరిగిందన్న తర్వాత విషయం. అంటే మనకి దీని నుంచి ఏం నేర్చుకోవాలి మనం? అది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. రోజు కృష్ణుడు 10 చీరలు పంపాడు అనుకోండి, ఏం లాభం? ద్రౌపది దేవి ఆవిడ కావాలి, ఆవిడకి అవసరం అయినప్పుడు పంపితేనే అలా అర్థం ఉంది. అలాగే మన కర్మ ఫలాలు కూడా మనకు అవసరమైనప్పుడు వస్తుంటాయి. కాబట్టి ఇది అర్థం చేసుకోండి. కర్మ సిద్ధాంతం గుడ్డిగా ఉండదు. కర్మ సిద్ధాంతము చాలా లాజికల్ గా ఉంటుంది. లాజికల్ అంటే గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి చెప్తాను ఇందులో, ఇంకొక కాన్సెప్ట్ ఉంది చిన్నది, 10 నిమిషాలు. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. కర్మ సిద్ధాంతంలో మనం చెప్పాను కదా, కర్మ సిద్ధాంతం చాలా వ్యాస్ట్ సబ్జెక్టు. ఇది ఎంత ఎక్కువ అర్థం చేసుకుంటే, చాలా మంది ఏమనుకుంటాము, ఒకటి చేస్తే ఒకటే వస్తుంది, కానీ ఒకటి చేస్తే ఒకటి రాదు, 100 జన్మలు వస్తుంది. ఒక ఒక జన్మలో చేసిన కర్మకు 100 జన్మలు అనిపించాల్సి కూడా ఉంటుంది. అది కూడా ఉంటుంది, చూసుకోండి. చెడైనా మంచి అయినా, బాగా బాధల్లో ఉన్న వాళ్ళని ఇంకా నువ్వు బాధ పెట్టావనుకో, నరక యాతన చూపించావనుకో, నీకు ఒక జన్మ సరిపోదు అనిపించడానికి, ఒక 50 జన్మలు అనిపించాల్సి వస్తుంది అలాంటి కర్మను. ఎప్పుడు వదులుతుందా అని చూస్తాం. పుణ్యమైనా పాపమైనా ఒకటే. ఇది ఒకటి. తర్వాత ఒకటి చెప్తాను మీకు కాన్సెప్ట్. ఎప్పుడు కూడా సరే, చాలా మంది అంటారు, ఏమండి కర్మ చేస్తే ఫలితం వస్తుంది అంటారు, కరెక్టేనండి. ఇప్పుడు కొత్తగా జన్మల్లోకి వచ్చిన వాడికి అసలు కర్మే లేదు కదా, వాడికి ఏమి రావా? అంతే కదా డౌట్, మీకే కదా నాకు ఉండేది. నువ్వు కర్మలు చేసుకుంటే నీకు ఫలితం వస్తున్నట్టు, ఓకే. నాకు అన్ని ఇలాంటి డౌట్లు వచ్చాయి మొదట్లో. కొత్తగా జన్మలో మొదటి జన్మ అండి వాడికి, మొదటి జన్మ ఆవిడ అసలు కర్మే లేదు వాడికి, స్టార్టింగ్ అసలు జీరో వాడికి. ఇప్పుడు ఆ మొదటి జన్మలో వచ్చేవాడికి వాడి పరిస్థితి ఏంటి అంటే, తినడానికి తిండి ఉండదా, అసలు ఏమి ఉండదా, వాడి పరిస్థితి ఏంటి అంటే, దీనికి ఇది కొంచెం చెప్పాను. అందుకే అది అంటున్నాను కదా, కర్మ సిద్ధాంతం ఎప్పుడు గుడ్డిగా ఉండదు, లాజికల్ గా ఉంటుంది. దాని గురించి అర్థం చేసుకోండి. ఇనీషియల్ స్టేజ్ లో, ఫస్ట్ స్టేజ్ లో కర్మ సిద్ధాంతం ఎలా ఉంటుందంటేనండి,
వీ వోంట్ గెట్ వీ విల్ గెట్ వాట్ వీ డిజైర్. అంటే మనం ఏం కోరితే అవి వచ్చేస్తూ ఉంటాయి మన దగ్గర. మొట్టమొదటి జన్మల్లో ఆ సృష్టికర్త ఆ పూర్ణాత్మ ఏం చేస్తుందంటే కోరిన వల్ల ఇచ్చేస్తూ ఉంటుంది. ఎలాగైతే ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, అప్పుడే ఇంకా స్కూల్లో జాయిన్ చేసాము. ఆవిడకి స్కూల్కి అలవాటు చేయడం కోసం ఏం చేస్తాం మనం చెప్పండి? వాడికి ఆ స్కూల్కి ఇష్టం కలిగించడం కోసం, ఒరే నీకు మంచి ఏం కావాలో చెప్పంటే వాడు అడిగినవన్నీ ఇస్తూనే ఉంటాం. వాడు స్కూల్కి వెళ్తే చాలు మనకి, నాకు అది కావాలంటాడు, ఇది కావాలంటాడు. అల్లరి అడిగి వెళ్ళడం ఇష్టం ఉండదు. అంటే వాడు స్కూల్ అలవాటు చేయడం కోసము వాడికి అడిగినవన్నీ ఇస్తూ ఉంటాం. అలాగే ఆ పూర్ణాత్మ కూడా, ఈ పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మ ఈ భూలోకంలో ఈ భూలోకాన్ని అలవాటు చేయడం కోసం ఏం చేస్తుందంటే మొట్టమొదటి జన్మల్లో వాళ్ళు ఏం కోరితే అవి వచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళకి బాగా మంచి సౌకర్యాలు ఉన్న ఇల్లు అవన్నీ కావాలనుకున్నాడు అంటే అవి వచ్చేస్తుంటాయి వాళ్ళకి. వాడికి అబ్బా ఎంత బాగుందో, నాకు వాడి సుఖాల్లో తేలుతూ ఉంటాడు. వాడికి ఈ భూమి వదిలి వెళ్ళడానికి ఇష్టపడదు. వాడికి ఇవన్నీ వదిలేయాలా నేను, ఇంత బంగారం, ఇన్ని ఆస్తులు, ఇంత ఉంది నాకు, ఇవన్నీ వదలాలంటే వాడికి కష్టం కష్టం కష్టం. ఎందుకంటే భూమి అంటే వాడికి అంత ఎందుకు ఇష్టం? వాడికి అవన్నీ వదిలి వెళ్ళడం ఇష్టం ఉండదు. అంటే అన్ని సుఖాలు అవన్నీ. వాడు వెళ్ళిపోయిందా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. వాడు వెళ్ళిపోయినా పక్కమని వచ్చేస్తుంటాడు వాడు. ఎందుకంటే మళ్ళీ ఇది బాగుంటుంది వాడికి. అలా కొన్ని జన్మల వరకు వాడికి ఏ కర్మలు అంటకుండా లేకపోయినా గుర్తుపెట్టుకోండి అవి ఇస్తూ వస్తూ ఉంటాయి. వాడికి ఏం కోరితే అవి వచ్చేస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఏం కోరితే అవి కోరిన వాళ్ళు ఇచ్చేసరికి వాడు రావడం మొదలెడతాడు. ఇంకా కొంత అలవాటు అయిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి? అప్పుడు కఠినంగా ఉంటుంది అక్కడ. అప్పుడు ఏం జరుగుతుంది? వీ వోంట్ గెట్ వాట్ వీ డిజైర్. వాడు కోరినవన్నీ ఇవ్వబడవు. చూడండి కర్మ సిద్ధాంతం ఎలా ఉందో, ఎంత లాజికల్ గా ఉందో. మొట్టమొదటి జన్మల్లో ఏం కోరితే అవి వచ్చేస్తూ ఉంటాయి. అలా వచ్చేసరికి వాడికి ఈ భూమి అలవాటు అయిపోతుంది, భూమి మీద ఇష్టం పెరుగుతుంది. ఇంకా ఈ జన్మల్లోకి రావడానికి ఆనందపడుతూ ఉంటాడు. కొంత జన్మల తర్వాత ఏం చేస్తారంటే వీ వోంట్ గెట్ వాట్ వీ డిజైర్, వీ విల్ గెట్ వాట్ వీ డిజైర్. నాయన నీవు అడిగిందంతా ఇవ్వను, నువ్వు నువ్వు కావాల్సిన దాన్ని అర్హత పొందుకో అని చెప్తారు వాళ్ళు. వాట్ వీ డిజైర్ అంటే అర్హత. నీకు అర్హత ఉంటే గాని రాదు. చూడండి, అంటే ఏం చేయాలి? నీకు బాగా తిండి నువ్వు ఉండాలనుకో, నువ్వు అందరికీ తిండి పెట్టడం ఇస్తే గాని నీకు రాదు. అంటే ఏంటి? కర్మ సిద్ధాంతాన్ని అంటే నువ్వు ఇవ్వడం నేర్చుకోవాలి, మంచి చేయడం నేర్చుకోవాలి. ఇస్తే గాని నీకు రాదు, ఇస్తే వస్తుంది, ఇవ్వకపోతే రాదు. అర్థమైందండి? స్కూల్ కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళ పిల్లల్ని అడిగితే, పిల్లలు ఏమడిగితే ఇవ్వడు. తండ్రి ఏమంటాడు? రే నువ్వు మంచి మార్కులు తెచ్చుకో, నువ్వు ఈసారి 100 తెచ్చుకో, నీకు ఇస్తాను, కొంటాను, సైకిల్ కావాలా. చిన్నప్పుడు అడిగితే ఇచ్చేస్తారు, కానీ పెద్ద అయ్యాక సైకిల్ అంటే నువ్వు మ్యాథ్స్ లో తక్కువ మార్కులు వస్తున్నాయి, ఎక్కువ తెచ్చుకో, ఇస్తాను నీకు. ఓకేనండి? ఆ పూర్ణాత్మ అడిగినవన్నీ ఎవరు? వీళ్ళు అర్హత పొందితేనే ఇస్తారు. కాబట్టి ఆ అర్హత పొందడానికి ఈ ఆత్మ ఏం చేయాలంటే నానా తిప్పలు పడి మంచి చేస్తూనే ఉండాలి. ఇష్టం లేకపోయినా పెడుతూ ఉండాలి, ఇష్టం లేకపోయినా ఇస్తూ ఉండాలి. అది దాచుకున్న దాన్ని వాడికి మనసులో ఉంటది లోపల. పుణ్యం చేయకపోతే ఎలా అమ్మా? వచ్చే జన్మలో లాభం కావాలి కదా మనకి, వచ్చే జన్మలో మంచి జన్మ రావాలి కదా, భగవంతుడు మళ్ళీ మంచి కడుపులో పుట్టించాలి కదా అని చెప్పి ఇదిగో తీసుకో అంటారు. అంటే వాడికి లోపల ఇవ్వడానికి ఇష్టం ఉండదు. కానీ వీడికి ఏం తెలుసు? ఇప్పుడు ఇస్తే కానీ వచ్చే జన్మలో నాకు ఇది కూడా దొరకదు అని చెప్పి ఇచ్చి అర్హతను పొందడం కోసం నానా తిప్పలు పడుతూ ఉంటారు. అది సెకండ్ స్టేజ్. స్టేజ్ లో ఏంటి? వీ విల్ గెట్ వాట్ వీ డిజైర్. ఏం కోరితే వచ్చేస్తుంటాయి. సెకండ్ స్టేజ్ లో కర్మ సిద్ధాంతంలో వీ డోంట్ గెట్ వాట్ వీ డిజైర్, వీ విల్ గెట్ వాట్ వీ డిజైర్. నువ్వు కోరిందంతా రాదు, నీకు ఏది అర్హత ఉందో అదే వస్తుంది. ఆ అర్హత కోసం నువ్వు నానా కర్మ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ థర్డ్ ఉంది స్టేజ్. అంటే ఇంకా బాగా ఉన్నతంగా ఎదిగిన ఆత్మలో, ఇంకా ఉన్నతంగా ఇది ఒక 100 జన్మలు అనుకోండి, సే 200 జన్మలు అనుకోండి. థర్డ్ 100 జన్మలో ఏమవుతుందంటేనండి, ఆత్మకి ఎన్ని జన్మలు ఉంటాయంటే కనీసంగా అది పూర్ణ జ్ఞానం పొందడానికి 400 జన్మలు తీసుకుంటుంది.
అంటే కరెక్ట్ గా 400 అంటే అదేం కాదు, అటు ఇటుగా మోస్ట్లీ 400 జన్మలు మాస్టర్లు చెప్పారు. మనం దాన్ని 4గా విడదీసుకుంటే ఫస్ట్ 100 లో లెవెల్లో ఉన్నప్పుడు ఏం కోరితే అవి వచ్చేస్తుంటాయి. మనం అనుకుంటాం ఇదేంటి మనం ఎంత ధ్యానం చేస్తున్నాం మనకేం ఉండట్లేదు, వాళ్ళకి ఎలా అవుతుంది, వాళ్ళకి ఏ ధ్యానం లేదు ఏమి లేదు, వాళ్ళకి ఏమి ఎటు చూసినా వాళ్ళకి ఆస్తలే అనుకుంటాం మనం. బాబు వాళ్ళు ఇంకా అప్పుడే స్కూల్కి వచ్చి కొత్త జన్మలు ఆయన నువ్వు ఆల్రెడీ దాటిపోయి నీకు ఎలా ఇస్తారా ఇవి? కాబట్టి వాళ్ళని చూసి నువ్వు పోల్చుకోవద్దు. ఈ భూమండలంలో అన్ని క్లాసులు ఉన్నాయి. ఎలిమెంటరీ ఉంది, హై స్కూల్ ఉంది, కాలేజ్ ఉంది, యూనివర్సిటీ ఉంది. ఎలిమెంటరీ లెవెల్ అలా జరుగుతుంది, హై స్కూల్ లెవెల్ ఏం జరుగుతుందంటే పొందాలి. థర్డ్ స్టేజ్ ఏం జరుగుతుందని తెలుసండి, ఇదిగోండి. ఇక్కడ కోరినవన్నీ వస్తాయి, ఇక్కడ కోరితే రాదు, అర్హత పొందితే వస్తాయి. నీకు అర్హత ఉంటే గానీ వస్తాయి. థర్డ్ స్టేజ్ లో చూడండి, వీ వోంట్ గెట్ వాట్ వీ డిజర్వ్. నీకు అర్హత ఉన్నా రావు. వీ విల్ గెట్ వాట్ వీ నీడ్. నీకు ఏం అవసరమో అయ్యే వస్తాయి. చూడండి, నీకు ఎంతో పుణ్యఫలం ఉంది నీ దగ్గర, కానీ నీకు అర్హత ఉంది. ఎన్నో చేసావు, ఇన్ని 200 జన్మలు ఎంతో పుణ్యం చేసావు, అది పొందే అర్హత ఉంది నీకు, కానీ నీకు రావు అవి. అవి వస్తే నీకు ఆటంకం, ఆత్మ ఎదుగుతా, అందుకని నీకేం అవి రావు. కానీ ఎప్పుడు వస్తాయి నీకు? నీ అవసరానికి నీకు వస్తూ ఉంటాయి. నీకు అర్హత ఉన్నంత మాత్రాన వచ్చేవు. ఎప్పుడు వస్తాయి? నీకు అవసరం ఉంటేనే వస్తాయి. అది థర్డ్ స్టేజ్ లో కర్మ సిద్ధాంతం అలా పనిచేస్తుంది. నువ్వు ఒక 300 జన్మల స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నామండి, మనకు అవసరం ఉంటేనే వస్తాయి. చూడండి, అబ్జర్వ్ చేయండి మీరు, మన దగ్గర ఏమి ఉండవు. ఇది ఎలా ఉంటుందంటే, ₹1,00,00,000 ఆస్తి ఉంటుంది, వాడి బ్యాంక్ అకౌంట్ లో ఉంటుంది, వాడికి ఏటీఎం కార్డు ఉంటుంది. ఏం చేస్తాడు? అవసరమైనప్పుడల్లా పెట్టి డబ్బులు తీసుకున్నట్టు. ₹1,00,00,000 కనబడవు, కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం వాడికి ఏమి ఇబ్బంది లేదు. మనం కూడా అంతే, మన దగ్గర బోల్డ్ అంత కర్మ ఫలం ఉంది, కర్మ ఉంది మన దగ్గర, అంత అంత సంపదన ఉంది అక్కడ, కానీ అవి వచ్చి మనకు కనబడవు. అవి ఏం జరుగుతుందంటే, మనకి ఏదైనా అవసరమైనప్పుడు మాత్రం ఏ విధంగా అందుతుందో కానీ అందిపోతుంది. మనం అనుకుంటాం ఇది ఎలా వచ్చింది నాకు, నిజమే కదా నాకు అవసరం. మనం గుర్తు అబ్జర్వ్ చేయండి మీరు, స్పిరిచువాలిటీలో ఉన్న వాళ్ళంటే ఆటోమేటిక్ గా 300 జన్మ స్టేజ్ లో ఉన్న వాళ్ళండి. స్పిరిచువాలిటీలో ఉన్నవాళ్ళు, ఈ స్పిరిచువాలిటీలో ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళ దగ్గర ఏమీ ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ అవసరానికి ఏ లోటు ఉండదు. వాళ్ళకి అవసరమైనప్పుడు ఏ విధంగా ఎలా వస్తుందో తెలియదు, కానీ అలా వచ్చేస్తుంది. తల్లి నుంచి వస్తుందో, తండ్రి నుంచి వస్తుందో, అత్తగారి నుంచి వస్తుందో, పక్క ఫ్రెండ్ నుంచి వస్తుందో తెలియదు, ఎవరి నుంచో కానీ వచ్చేస్తాయి. మనకి అంతకంటే ఏం కావాలి చెప్పండి? కాబట్టి థర్డ్ స్టేజ్ లో నీకు అర్హత ఉన్నవన్నీ ఇస్తూ ఉంటే నువ్వు అవన్నీ ఆటంకంగా ఉంటాయి ఎదుగుదల. కాబట్టి నీకు అవన్నీ నీ అవసరానికి ఏ లోటు లేకుండా వస్తూ ఉంటాయి. అంతకంటే ఏం కావాలి? మనకు అవసరాలు తీరుతూ ముందుకెళ్ళిపో, అంటే మన యొక్క ఆత్మ ప్రగతి మీదే మనం దృష్టి పెడతాం అప్పుడు. అలాగని మనకు ఆ అర్హత ఉన్నాయన్నీ మన దగ్గర వచ్చి కూర్చొని మెయింటైన్ చేయలేక చేస్తాం అని చెప్పండి. మరి అవన్నీ చుట్టూ ఉన్నాయనుకోండి, నువ్వు అసలు ధ్యానం చేయగలవా? ముందుకెళ్ళగలవా? ఎక్కడికి వెళ్ళగలవు? ఎందుకంటే ఈ చుట్టూ ఇవి కనిపించేసరికి ఎవడు దుబ్బెత్తాడో మనకు భయం. అర్థమైందా? అవి మనకు ముందు కంటికి కనబడాలనుకుంటాడు సెకండ్ స్టేజ్ లో. థర్డ్ స్టేజ్ లో కంటికి కనబడవు, కానీ ఉంది, ఆస్తి ఉంది, కంటికి కనబడదు, నీ అవసరాలకు వస్తూ ఉంటాయి. అది థర్డ్ స్టేజ్. చూసారండి, అంటే అర్హత ఉన్నా కూడా రాదు, అవసరం ఉంటేనే వస్తుంది. ఫోర్త్ స్టేజ్ లో కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందంటే, చూడండి మళ్ళీ, వీ వోంట్ గెట్ వాట్ వీ నీడ్. నీకు అవసరం ఉన్నా కూడా రావుంట. ఇది విచిత్రంగా అవసరం ఉన్నా కూడా రావుతారు పరిస్థితి నాకు వచ్చాము. ఎప్పుడు వస్తాయంటే తెలుసండి, లాస్ట్ ఫైనల్ స్టేజ్ లో. అంటే ఒక పరమాత్మ స్టేజ్ లో ఉన్నప్పుడు, మనం ఫైనల్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, నీ అవసరం ఉన్నా కూడా నీకు రాదు, కానీ ఎప్పుడు వస్తుందని తెలుసా? వీ విల్ గెట్ వాట్ నీడ్ టు ద సొసైటీ త్రూ యూ. నీ ద్వారా సమాజానికి ఏది అవసరమో అవి వస్తాయి. చూడండి, నీకు అవసరం ఉన్నా నీకు రావంటండి. యాక్చువల్గా నీకు అవసరాలే ఏమి లేవు, నా కోసం నాకు ఏమి అక్కర్లేదండి అనిపిస్తుంది. నాకేం కావాలి చెప్పండి, నాకు అన్ని బాగానే ఉంది, నాకు ఏం అక్కర్లేదు, మనం అందరూ బాగుండాలి అనుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే, కొంతమంది ఉంటారు, సైట్ ఏదో కొంటారు, అనుకోకుండా వస్తుంది అది, వాళ్ళు పిరమిడ్ ఏదో కడుతూ ఉంటారు, ధ్యాన మందిరం ఏదో, అంటే వాళ్ళకి ఎలా వస్తుంది అది, దేనికోసం వచ్చింది అది, వీళ్ళ ద్వారా సమాజానికి అవసరం, అది అందుకు వచ్చింది వాళ్ళు. కొంతమంది ఉంటారు, కారు కొనాలనుకుంటారు, కొనలేరు, ఈ ధ్యాన ప్రచారంలోకి వెళ్ళేసరికి కారు వచ్చేస్తుంది వాళ్ళకి. ఏ విధంగా వస్తుంది అంటే, ఎవరో తెచ్చిచ్చారు, ఆటోమేటిక్ వస్తుంది. వాడు ధ్యాన ప్రచారానికి అవసరం కాబట్టి, వీడి ద్వారా సమాజానికి పని జరుగుతుంది కాబట్టి వాడికి వస్తుంది కారు. వాడు కావాలనుకున్న అన్నాలు రాలేదు కారు, కానీ వాడు ఎప్పుడైతే ధ్యాన ప్రచారం చేశాడో, అందుకని అందరినీ మనం ఏం చెప్తుంటే, ధ్యాన ప్రచారం చేయండి. ధ్యాన ప్రచారం అనేది సమాజం కోసం, ప్రపంచం కోసం మనం చేసే సేవ. ఇలా చేస్తున్నప్పుడు
మన అవసరాలు తీరిపోయేలాగా అన్ని వస్తుంటాయి మన దగ్గర. మంచి ల్యాప్టాప్ వస్తుంటుంది, మంచి ఫోన్ వస్తుంటుంది, బ- మ- ఎవరో ఒకరు తెచ్చుకొనేసి ఇస్తుంటారు మనకి, వాడండి అని. మనకి ఎంత ఆనందం చెప్పండి. ఎవడో ఒకటి వచ్చి మనం కారులో తీసుకెళ్తాడు. మనకి కారు అంటే మనం మెయింటైన్ చేయాలి. ఆడ ఎవడ కార్లో వెళ్తే మనకి ఫ్రీ. కారు ఎక్కాం కదా చాలు, ఇంకా అంతకంటే ఏం కావాలి మనకి. కాబట్టి గుర్తుపెట్టుకు ఇలా చాలా ఉంటాయండి. అత్రి సార్ చెప్పారు ఏమనంటే, నేను సమాజానికి ఈ ప్రపంచం ధ్యాన ప్రచారం మొదలుపెట్టిన తర్వాత నా పిల్లలకి ఏం లోటు లేదు, నా భార్యకి, మా ఇంట్లో ఏ లోటు లేదు, అందరిని చక్కగా చూసుకుంటుంది విశ్వం. నేను విశ్వానికి పని చేస్తున్నాను కాబట్టి విశ్వం నా పని చూసుకుంటుంది. నాకంటూ ఏమీ అవసరం లేదు. కాబట్టి నేను ప్రపంచం కోసం చూస్తున్నప్పుడు, విశ్వం కోసం చూస్తున్నాడు, ఆ విశ్వమే అందరిని ఇప్పుడు ఇంకా బాగా తింటున్నారు, మా పిల్లలు ఇంకా బాగా ఉన్నారు అన్నాడు ఆయన. కాబట్టి అర్థం చేసుకోండి మేడం, 4 స్టేజ్లు ఉంటుంది కర్మ సిద్ధాంతం. కాబట్టి మనం పులిని చూసిన అక్క వాతరెట్టుకున్నట్టు వాళ్ళని వీళ్ళని పోల్చుకోవద్దు. మన స్టేజ్ లెవెల్లో మన కర్మ ఉంటుంది. అర్థమైందండి? మొదటి స్టేజ్ లో నువ్వు ఏం కోరుకుంటే అవి వచ్చేస్తుంటాయి. సెకండ్ స్టేజ్ లో నువ్వు కోరుకున్నవి రావు, అర్హత పొందితే గాని రావు. మూడో స్టేజ్ లో అర్హత ఉన్నా రావు, నీకు అవసరం ఉంటే వస్తాయి అవి. ఫోర్త్ స్టేజ్ లో నీకు అవసరం ఉన్నా రావు, నీ ద్వారా ఈ సమాజానికి ఏం అవసరమో అవి నీకు వస్తూ ఉంటాయి. చూసారా? అదే కర్మ సిద్ధాంతము ఎలా పనిచేసింది, ఎంత లాజికల్ గా ఉందో. మనం ఏమనుకుంటామంటే ఇచ్చే వచ్చేస్తుంది, ఇచ్చేస్తే ఏంటి వచ్చేస్తాం అంతా మనం అనుకుంటాం. మనం నేర్చుకున్నది ఎంతసేపు గుడ్డిగా ఉంటది. గుడ్డిగా వద్దు. స్పిరిచువల్ సైన్స్ ని సైంటిఫిక్ గా నేర్చుకుంటే అండి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఈ కాన్సెప్ట్ నేను పత్రిసారి దగ్గర వెళ్ళి చాలా ఆశ్చర్యపోయాను. నాకు తెలియదు ఈ సంగతి. ఇస్తే వస్తుంది అన్నది సెకండ్ స్టేజ్ లో. ఫస్ట్ స్టేజ్ వాళ్ళు ఫస్ట్ ఏమి ఇవ్వకుండానే వచ్చేస్తాయి వీడికి. సెకండ్ స్టేజ్ లో వాడికి ఇస్తే కానీ రావు. థర్డ్ స్టేజ్ లో నువ్వు ఇచ్చినా, నీ ఇచ్చిన దానికి నీకు వచ్చిన దానికి సంబంధమే లేదు. నువ్వు ఎంత ఇచ్చినా నీకు అవసరమైతే గానీ రావు. ఫోర్త్ స్టేజ్ లో అసలు నువ్వు ఎప్పుడు ఇచ్చే స్టేజ్ లోనే ఉంటావు, కానీ ఆ ఇవ్వడంలోనే, ఆ అందరి క్షేమంలోనే నీ క్షేమం ఉంటుంది. చూడండి ఎంత మారిందో. అదే సత్యము, అదే కర్మ సత్యము ఎంత మారిందో చూసుకోండి. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తానండి. ఒక కొత్త పాయింట్ మొన్న చదివాను, అది చదివి క్లోజ్ చేద్దాం. ఈ కర్మ సిద్ధాంతం గురించి. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, 3 లోకాలు ఉంటాయి. భూలోకము, భువర్లోకము, సువర్లోకం. ఈ 3 కూడా కర్మ సంబంధ లోకాలు అంటారు వీటిని. రేపు తర్వాత మేడం గారు 7 లోకాల గురించి సబ్జెక్ట్ అడిగారు, అప్పుడు చెప్తాను 7 లోకాల సబ్జెక్ట్ లో. కానీ ఇప్పుడు సూచాయిగా దీని కర్మ సిద్ధాంతం గురించి. ఈ భూలోకము, భువర్లోకము, సువర్లోకం అనే కర్మ సంబంధ లోకాలు. ఈ కర్మ సంబంధ లోకాలతో ఉన్నవాళ్ళు, ఈ స్థాయిలో ఉన్నవాళ్ళండి, శరీరం వదిలిపెట్టిన వెంటనే మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తూ ఉంటారు. వెంటనే వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎంతసేపు భూమి మీదే ధ్యాస ఉంటుంది. మళ్ళీ రావాలి, మళ్ళీ రావాలి. చూడండి, మీరు బాగా ఆస్తులు కూడబెట్టే వాళ్ళు చనిపోయే ముందు ధ్యాస అంతా వాడికి ఆస్తుల మీద ఉంటుంది. ఆ ఉండి ఉండి వెళ్ళినా అక్కడ ఎక్కువ కాలం ఉండడు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎంతసేపు ఇక్కడికి రావాలని ఆలోచిస్తుంటాడు, అక్కడ చాలా తక్కువ టైం ఉంటాడు, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికే వచ్చేస్తుంటాడు. అవునా సార్? సొంత ఇంటికి ఎలాగైతే మనం వెళ్ళిపోతుంటామో వాడు ఇదే సొంత ఇల్లుగా భావించి ఇంకెక్కడికి రావడానికే ఆలోచిస్తుంది. ఇవి కర్మ సంబంధ లోకాలు. మోక్ష లోకాలు, సత్యలోకం అనేది మోక్షలోకం అంటే అర్థం ఏంటి, దానికి కర్మ సంబంధం ఉండదు. అక్కడ వాళ్ళు ఇక్కడ ఉండడానికి చాలా తక్కువ ఇష్టపడతారు, అక్కడ ఎక్కువ ఉండడానికి ఇష్టపడతారు. వాళ్ళు అక్కడ అంటే కర్మ సంబంధం వీడిన వాళ్ళకి ఇక్కడ మీద ధ్యాస ఉండదండి. ఇక్కడ ఎలా పోయిన వస్తుంటారు అప్పుడప్పుడు అంతే. ఎక్కడ తక్కువ టైం ఉంటారో అక్కడ ఎక్కువ టైం ఉంటారు. ఈ 3 లోకాలతో అంటే కర్మ సంబంధంతో ఉన్న వాళ్ళు అందరూ కూడా కర్మ సంబంధ లోకాలతో ఇంకా కర్మ సంబంధాలు ఉన్నవాళ్ళు అంటే కర్మబంధాలు ఉన్నవాళ్ళు ఎక్కువగా భూమి మీదకే ధ్యాస ఉంటుంది. ఎక్కువ భూమి మీద ఉండడానికి ఇష్టపడతారు, తక్కువ సమయం ఉన్నత లోకాల్లో ఉండడానికి ఇష్టపడతారు. ఇది మన రీసెంట్ గా ఒక బుక్ లో చదివాను నేను. అర్థమైందండి? అయితే అది హిరణ్య గర్భలోకం అని ఒక కొత్త లోకం గురించి చెప్పారు అందులో. ఈ హిరణ్య గర్భ అంటే మనం స్పిరిచువల్ మాస్టర్లు కాబట్టి మనం చెప్పుకుందాం. ఈ కర్మ సంబంధ లోకాల్లో కర్మబంధాలు వీడేంత వరకు తిరుగుతూ అక్కడి నుంచి ఉన్నత లోకాలకు ఎదుగుతూ ఉంటారు. హైయెస్ట్ లోకమైన సత్యలోకంకి ఎదిగినప్పుడు, ఆ స్థాయిలో ఉన్నప్పుడు అండి, సత్యలోకంలో అంటే ఉన్నత జ్ఞానాన్ని పొందినప్పుడు
వచ్చిన వాళ్ళు ఎంత సత్యలోకంలో మాస్టర్లు అయినా కొన్ని కొన్ని కర్మబంధాలు చిన్న 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 చిన్నవి అంటుకుంటాయి. అర్థమైందండి? ఆ అంటుకున్నప్పుడు ఆ సత్యలోకంలోకి వెళ్ళినా కూడా వాళ్ళకి ఆ యొక్క ఆ బంధాలని పోవడం కోసము హిరణ్య గర్భలోకం అని ఒకటి ఉంటుందండి. ఆ హిరణ్య గర్భలోకంలోకి తీసుకువెళ్ళి అక్కడ ఆ హిరణ్య గర్భలోకంలో కొంతకాలం వాళ్ళు నేర్చుకొని కొన్ని ఆ కర్మ బంధాలను తొలగించుకుంటారంట. చిన్న 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 కర్మబంధాలను తొలగించుకొని సంపూర్ణంగా స్వచ్ఛంగా సంపూర్ణంగా మారిన తర్వాత వాళ్ళు సత్యలోకానికి వెళ్తుంటారు. అంటే హిరణ్య గర్భలోకం అన్న లోకం ఒకటి ఉందంటే హిరణ్య గర్భం అంటారు కదా, అంటే అర్థం ఏంటంటే అది సత్యలోకంలో ఉన్న వాళ్ళకి కూడా ఉన్న కొన్ని కర్మబంధాలు చిన్న చితక కర్మబంధాలను తొలగించే లోకం అండి. ఓకే, అది సంగతి. కాబట్టి మనం కర్మ సిద్ధాంతం గురించి చాలా ఉంటుంది. మనకు 4 పాయింట్లు 5 పాయింట్లు నేర్చుకున్నాం. కాబట్టి ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది, దాచుకున్న వాడికి ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది, దాచుకోబడింది దోచుకోబడుతుంది. ఇది ఒక సూత్రం. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది, దాచుకోబడింది దోచుకోబడుతుంది. ఓకేనండి. నెక్స్ట్, చేసుకున్న వాడికి చేసుకున్నంత. అదొక కర్మ సిద్ధాంతం యొక్క ప్రిన్సిపల్స్ చాలా ఉన్నా మనం నేర్చుకుంటాం కర్మ సిద్ధాంతం. కాబట్టి చేసుకున్న వాడికి చేసుకున్నంత. నువ్వు ఎంత చేసుకుంటే అంత ఎంతైనా చేసుకోవచ్చు, ఎంతైనా ప్రతిఫలాన్ని మనం పొందవచ్చు. అయితే మనది ఈ జ్ఞాన మార్గంలో ఏమవుతుందంటే, మనం ఎన్నో జన్మల్లో ఎన్నో కర్మ చేసి కర్మరహిత జన్మలు మనవి. యాక్చువల్గా మనకి ఏ కర్మలు లేవండి, మన కర్మరహితంగా ఉన్నాం. మనం గుర్తుపెట్టుకోండి, జన్మల్లో కూడా నేర్చుకునే జన్మలు, నేర్పించే జన్మలు 2 రకాలు. ఈ నేర్చుకునే జన్మల్లోనే కర్మ బంధాలు ఉంటాయి. నేర్పించే జన్మలో ఏ కర్మ బంధాలు ఉండవండి. మనకు అసలు ఏ కర్మ బంధాలు లేవు. మరి ఎందుకు వస్తున్నాయండి అనారోగ్యాలు అంటే, ఈ శరీరంతో ఉన్నప్పుడు శరీరానికి రాకుండా, శరీరం యొక్క దాని యొక్క ధర్మాలు వేరే. నీ ఆత్మకి నీ శరీరానికి అసలు ఏ సంబంధం లేదు. నీ శరీరం అనేది నీ తల్లిదండ్రుల నుంచి వచ్చింది. ఆ తల్లిదండ్రుల నుంచి హెరిడిటరీగా జన్యుపరంగా తయారైన శరీరము, దాని పరంగా ఆ వాళ్ళ నుంచి వచ్చిన శరీరము, వాళ్ళ డిఎన్ఏని బట్టి ఇదంతా ఉంటుంది. నువ్వు ఎంత ఉన్నతాత్మ పరమాత్మ స్థితిలో ఉన్నా నీ శరీరానికి అనేక రోగాలు రావచ్చు. నీ ఆత్మకి నీ శరీరానికి ఏం సంబంధమే లేదు. అది తెలుసుకోవాలి మనం. ఏమండి బాగా సేవ చేస్తారు, అన్ని చేస్తారు, ఎందుకు వాళ్ళకి వస్తున్నాయంటే, అమ్మ ఎంత చేసినా కర్మ ఫలితం అయితే లేదు, కర్మబంధం అయితే లేదు, కర్మల పరంగా వచ్చిందైతే ఏమీ లేదు, కానీ జన్యు పరంగా వచ్చినవి ఉంటాయి. ఆ ఫ్యాక్టరీ నుంచి తయారైంది. ఈ మదరు ఫాదర్ నుంచి కొన్ని వస్తాయి. అవి అవి ఏవైనా అవ్వచ్చు. అలా జరుగుతూ ఉంటాయి. కొన్ని కర్మ ఫలితాలు ఉంటాయి, అన్ని కర్మ ఫలితాలు కావు. రమణ మహర్షికి వచ్చింది, అది రమణ మహర్షికి వచ్చిందంటే అది కర్మ ఫలితం ఏమీ కాదు. ఆయనకి ఏ కర్మలు లేవు. కర్మలన్నీ ప్రక్షాళన ఏదైనా జన్మల్లో అయిపోయినాయి. ఆయనకే కర్మ ఉంటే ఇంకా మనం ఏమైపోవాలి చెప్పండి. కాబట్టి ఆయన కర్మ లేదు. ఆయనకి ఆ శరీరానికి, అంటే ఆ తల్లిదండ్రుల నుంచి వచ్చిన శరీరానికి జన్యుపరంగా ఏదో లోపం ఉంటుంది. నెక్స్ట్, డిఎన్ఏలో ఎన్నో ఉంటాయి, తేడాలు ఉంటాయి. మనకి బోల్డ్ అంత సైన్స్ ఉంది కదా, సైన్స్, ఫిజికల్ సైన్స్. అందుకనే డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు అడగండి, షుగర్ వచ్చిందంటే మీ ఇంట్లో ఎవరికైనా ఉందంటాడు. ఏమంటే అంటాడా? నేను ధ్యానం చేస్తున్నానండి. నీ ధ్యానం సంగతి పక్కనేటవయ్యా, నీ షుగర్ వచ్చింది మీ అమ్మ నాన్నకు ఉందా అని అడుగుతారు. మీ ఇంట్లో ఎవరికైనా ఉందా? కిడ్నీ ప్రాబ్లం మీ ఇంట్లో ఎవరికైనా ఉందా అంటే ఎందుకు అడుగుతారు? జన్యుపరంగా డిసీజెస్ వస్తాయి కాబట్టి. వాటికి నువ్వు ఎంత ఏమైనా కూడా పనిచేయదు. ఈ ఆత్మకి ఆ శరీరానికి ఏం సంబంధం ఉండదు. కాబట్టి మీరు అన్ని గుడ్డిగా ఫాలో అవ్వకండి. నేను చెప్పింది అది. మనం గుడ్డిగా నిర్ణయాలు తీసుకోకూడదు. అన్నిటి మీద సరైన అవగాహన మనకు కలిగి ఉండాలి. అర్థమైందండి? ఇప్పుడు హెరిడిటరీ మదరు ఫాదరు రక్త సంబంధికులు అయ్యి మేనమామ కూతుళ్ళు అయితే, కొడుకులు అయితే కొంచెం చూడండి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి, మెంటల్ గా ఫిజికల్ గా. ఎందుకు అలా వచ్చింది? ఆత్మ గొప్పదే, కానీ ఆ శరీరము ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి తయారైంది, ఏ ఫ్యాక్టరీ నుంచి వచ్చింది అని చూసుకోవాలి. కాబట్టి ఇది సంగతి. కాబట్టి ఏదేమైనా మనం ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానులం అండి, జ్ఞాన యోగులం. మనము నిజానికి మనకి ఏ కర్మలు లేవు. ఎన్నో కర్మలు అన్ని పోయిన తర్వాత ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చాము. కర్మ బంధాల నుంచి అందరినీ విడిపించడానికి, ఆ మార్గాన్ని బోధించడానికి మనం వచ్చాం. మనకి ఏ బంధాలు లేవు, కర్మ బంధాలు లేవు. వచ్చాం కాబట్టి ఉంటాయి, అందులో ఉంటాము.
అది సహజం. కానీ నిజానికి మనకి ఏ కర్మబంధాలు లేవు. ఈ స్కూల్ కి టీచర్ లాగా, టీచర్ అదే స్కూల్లో ఉంటాడు, పిల్లలు అదే స్కూల్లో ఉంటాడు, కానీ అదే క్యారేజ్ వీడు అదే తింటాడు, ఆయన పిల్లలు క్యారేజ్ తింటారు. కానీ టీచర్ లెవెల్ వేరే, పిల్లలు నేర్చుకునే వాళ్ళు, టీచర్ నేర్పించేవాడు. అలాగే ఈ భూలోకంలో కూడా ఈ పిరమిడ్ మాస్టర్స్ అంటే స్పిరిచువల్ మాస్టర్స్ అందరూ కూడా నేర్పించేవాళ్ళు, నేర్పించడానికి వచ్చేవాళ్ళు మనం, కొత్తగా వచ్చిన వాళ్ళకి. చాలా మంది ఇంకా నేను నేర్చుకోవడానికే ఉన్నానంటే, నేర్చుకున్నా చాలు, నువ్వు నేర్పించడం మొదలుపెట్టు. నేర్చుకున్న దాన్ని నేర్పించడం మనం మొదలు పెట్టాలి. మనం టీచర్స్, నేను టీచర్ అంటే ఈ స్పిరిచువల్ సైన్స్ ని నేను నేర్చుకుంటున్నాను. నేను సేకరించినవి విన్నవి అన్ని కూడా నేనేం చేస్తానంటే అందరికీ చెప్తూ ఉంటాను. చెప్తే మన అవగాహన పెరుగుతుంది, మనం బట్టి ఇతరుల అవగాహన కూడా పెంచుకుంటారు. అంతే మనం చేసేది. కాబట్టి మనందరికీ చక్కని స్పిరిచువల్ అవగాహన, ఆధ్యాత్మిక శాస్త్ర అవగాహన, కర్మ సిద్ధాంతం అవగాహన, అన్ని అవగాహన కనిపించినప్పుడు, అందరికీ ఆ జ్ఞానం పొందినప్పుడు మనిషిలో ఉన్నటువంటి ఈ సంకుచిత బుద్ధి ఇవన్నీ పోయి ఉన్నతంగా ఎదగడానికి చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి, కర్మ సిద్ధాంతం గురించి చాలా విషయాలు ఉన్నాయి కానండి, ఇంకా టైం లేదు. సబ్జెక్ట్ ఉంది, టైం లేదు. ప్రస్తుతానికి నాకైతే చాలు, ఎందుకంటే మనం ఎక్కువ తెలుసుకోవాల్సింది ఏం అవసరం లేదు, కానీ చాలా ఉంది నేర్చుకోవాల్సింది. అవసరం లేదంటే ఆపేకండి, ఇంకా చాలా తెలుసుకోవాలి. ఇంకా వీలైనప్పుడు అవకాశం ఉన్నప్పుడు చాలా విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఈరోజు ఈ కర్మ సిద్ధాంతం అనే టాపిక్ ని తెలుసుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. 1 అవర్ ఎట్లా అయిపోయిందో కూడా తెలియట్లేదు, ఇంత ఈజీగా అయిపోయింది. ఓకే, చాలా మేడం. ఈజీగా అయిపోయింది, అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. ఆ ఓకే, తెలుసుకునింది గోరంతా, తెలియాల్సింది కొండంత. అది ముందు సముద్రం ముందు అంతా. పార్ట్ 1 అని పెట్టేసుకుంటాం సార్, ముందు ముందు క్లాసుల్లో మళ్ళీ తీసుకుంటాం. ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళు చెప్పుకుందాం. వెరీ గుడ్. పార్ట్ 1 అని పెట్టుకుందాం. చాలా అద్భుతంగా చెప్పారు సార్. అసలు కర్మలు అంటే ఏంటి, ఎలా ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి, ఏ కర్మలకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఈ సంచితం అంటే ఏంటి, అసలు ఫస్ట్ జన్మలో వాడు ఎంత బాగుంటాడు, నాకు భలే అనిపించింది. ఈ అడగకుండానే బాగుంటే వచ్చేస్తుంది, భలే ఉంది. అది చూసి ఏది బాగుంది అనుకుంటున్నారా? మనం కూడా అలా అవన్నీ అనుభవించి వచ్చాం, అవి కూడా అయిపోయినాయి. ఆ, అది బాగుంది అనిపించింది. అవును, నిజమే. బాల్యంలో చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలా అంటే వాళ్ళు వెళ్తే చాలన్నట్టు ఏదో ఒకటి చేస్తూ ఉంటాము. కాబట్టి ఆ స్టేజ్లో ఇచ్చేస్తూ ఉంటాం. ఇప్పుడు 7, 8 తరగతులు మా వానికి అంత ఈజీగా ఇవ్వం. ఏది కూడా నువ్వు ఇది చెయ్యి, ఇది ఇస్తామంటాం. కరెక్ట్ సార్. చిన్నప్పుడు చిన్నప్పుడు ఎగ్జాంపుల్స్ మన కూడా తల్లి చాలా బాగున్నాయి. చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మనకు అన్ని ఇచ్చారండి. ఇప్పుడు ఇస్తారా? ఏది లేదు. నాయన నువ్వే సంపాదించుకుంటారు. ఇది కూడా అంతే. ఉమ్. ఎస్ మేడం. అద్భుతంగా వివరించారు. ఇంకా చాలా చాలా డౌట్స్ ఉండేవి. ఈ రమణ మహర్షులు కానీ అలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క ఇబ్బందులు అంటే వాళ్ళకి ఎందుకు వచ్చినాయి అని అడుగుతూ ఉంటారు. అది కూడా చాలా చక్కగా క్లియర్ చేశారు. అది వాళ్ళు ఏ కర్మలు వాళ్ళకి అంటవు, వాళ్ళ యొక్క డిఎన్ఏలో నుంచి కానీ ఆ శరీరం తత్వం గురించి అలా వచ్చిండొచ్చు అనేసి చాలా చెప్పారు సార్. ఇంకా ఇంకొకటి ఏంటి, మనం చేసుకునే చిత్రగుప్తుని చిట్టా అంటే ఇక్కడ కూడా సీక్రెట్ కెమెరాస్ ఉంటాయి. ఆ కెమెరాలో అన్ని రికార్డ్ అయిపోతుంటాయి. మీరు ఏం చేసినా అంటారు కదా, ఏదైనా కానీ మీరు ఏదైనా తప్పు చేస్తా అంటే దేవుని దగ్గర అన్ని రికార్డ్ అవుతా ఉంటాయి. ఇక్కడ వీళ్ళు మనం చేసిండేది వీళ్ళు గుర్తించకపోయినా ఆయన గుర్తిస్తాడు కదా, వస్తాడు, ఆయన దేవుడు కోసం చూస్తాడు, చెప్పారు. ఎవడు చూస్తాడు. ఆయన చూస్తూ ఉంటాడు అక్కడ, ఆయన చూస్తూ ఉంటాడు కాబట్టి వీళ్ళు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఆయన చూస్తాడు కదా అక్కడ. వాళ్ళ కోసం చేసుకుంటా పోదాం అని అనుకుంటూ ఉంటాం. అవునండి. ఇవన్నీ కూడా పెద్దవాళ్ళ నుంచి ఈ మాటలు వినిపిస్తూ ఉంటాయి, కానీ పూర్తి వివరణ అయితే తెలియదు అనమాట మనకు. ఇప్పుడు చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ ఎస్ వెరీ మచ్. మేడం. ఎస్ అద్భుతంగా మేడం. ఉంది సార్ క్లాస్ అయితే, చాలా చాలా ఓకే, అద్భుతంగా. ఓకే, 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 పూర్తిగా అట్లా ఓకే. అరటి పండు ఒలిచి పెట్టేసినట్టు అంతే. అవునా? చాలా అద్భుతంగా ఈజీగా సార్, చిన్నగా అంటే తేలికగా అర్థమయ్యేలాగా ఉంది సార్ ప్రతి ఒక్కరికి కూడా. ఎస్ మేడం, అంతే కదండి. ఉంది సార్. అర్థమైతే ఇంకా అంతకంటే ఏం కావాలి. ఎస్ మేడం. ఓకే మాస్టర్స్, ఎస్ మేడం. దీని గురించి ఏమన్నా డౌట్స్ ఉన్నా సార్ చెప్పిన విషయం గురించి మాట్లాడండి మేడం, ఒకరిద్దరు. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్, బాగా చెప్పారు సార్. సార్ నమస్తే. కాదు సార్, చిన్నపిల్లలకి చెప్తుంటే చెప్తారు, మామూలుగా పెద్దవాళ్ళకి డోస్ పెంచుతామంటారు, అట్లా లేకుండా పిల్లల నుంచి అర్థమయ్యేది చాలా బాగా చెప్పారు సార్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. నేను రవీంద్ర చిన్నపిల్లల స్కూల్ మాస్టర్ అండి, అందుకని చిన్నపిల్లలకి చెప్పినట్టే అలవాటు నాకు. చెప్తాడు కాబట్టి మాకు కూడా బాగా అర్థమవుతాం సార్ అందరికి. ఎస్ సార్, ఎస్ సార్, వెరీ గుడ్ సార్. ఓకే, థ్యాంక్ యూ ఎస్ సార్. సార్, వెరీ గుడ్, వెరీ గుడ్. రవీంద్రరావు సార్ మాట్లాడండి.
సార్ నమస్తే సార్. సార్ నమస్తే. ఈ కర్మ సిద్ధాంతం గురించి చాలా చక్కగా చెప్పారు సార్. ఆధ్యాత్మిక శాస్త్రంలో 6 సిద్ధాంతాలు ఉంటాయి విభజించారు పత్రిజీ గారు అనేసి. అట్లాగే ఈ ఈ 6 సిద్ధాంతాల్లో కూడా కర్మ సిద్ధాంతం చాలా ప్రాముఖ్యమైనది. దాని గురించి మనం ఎక్కువగా తెలుసుకోవాలని చెప్పి తెలిసారు. దాన్ని చాలా వివరంగా చెప్పారు సార్. ఈ ప్రారంభ కర్మలు, సంచిత కర్మలు, తర్వాత ఆగామి కర్మల గురించి చెప్పారు. అట్లాగే ఆకాశిక్ రికార్డు గురించి కూడా, చిత్రగుప్త రికార్డు అనేది దాన్ని చాలా విపులంగా చెప్పారు సార్. అది చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అనే ఉద్దేశంతో మనకి ఆ కర్మల్లో కూడా ఆ స్టేజ్లు 4 స్టేజ్లుగా ఉంటాయి. మొదటి స్టేజ్ లో ఎవరు ఏం కోరుకుంటే అది ఇస్తారని చెప్పేసి, తర్వాత వాళ్ళ యొక్క అర్హతను బట్టి ఇస్తారు తర్వాత స్టేజ్లో, తర్వాత అవసరం ఉంటేనే ఇస్తారని చెప్పేసి, ఆ తర్వాత సమాజానికి అవసరమయ్యే విధంగానే ఇస్తారని చాలా చక్కగా వివరించారు సార్. అది ఆ విధంగా ప్రస్తుతం మనము ఏ స్టేజ్లో ఉన్నాం కూడా తెలిసిపోయింది సార్. మనం అది సార్ చాలా చక్కగా వివరించారు సార్. ధన్యవాదాలు సార్. మీనాకుమారి ఇస్తారు అనుకునే కంటే వస్తాయి అనుకుంటే కరెక్ట్ గా ఉంటుంది. ఇస్తారు కరెక్టే, వస్తాయి బాగుంటాయి పదం. ఎస్ సార్, వస్తాయి అనుకునే పదం పెట్టండి. ఓకే సార్. ఎస్ సార్, వెరీ గుడ్ సార్. బాగా ఫాలోఅప్ చేస్తున్నారు మీరంతా నిర్ణయాన్ని. ఇలా వీడియోలో వదిలేయకుండా నేను నోట్ చేసుకుంటున్నాను సార్. అదే అంటున్నాను, బాగానే ఉంది అది. వెరీ గుడ్. మీనాకుమారి గారు మాట్లాడండి. మేడం మాట్లాడండి. నమస్తే సార్. చాలా నమస్తే. చక్కగా వివరించారు సార్. నిజంగా ప్రతి ఒక్కరి డౌట్ కూడాను చాలా ఈ రోజు క్లాస్ చాలా అద్భుతంగా ఉంది సార్. అందరికీ అనిపిస్తూ ఉంటుంది, మేము ధ్యానం చేస్తున్నాము కదా, మేమే ఇలా ఉన్నాము, వాళ్ళు ఏం చేయట్లేదు, వాళ్ళు బాగున్నారు అనేసి ఇలా అందరూ అడుగుతుంటారు. మనకు కూడా డౌట్ వస్తా ఉంటుంది. కానీ ఇది మాత్రము చాలా చక్కగా ఉంది సార్. ఆ కర్మ సిద్ధాంతంలో ఆ 4 స్టేజెస్ చాలా బాగున్నది సార్. అది చాలా Very good, బాగా madam. చాలా చక్కగా వివరించారు సార్. నిజంగా ఏది మనకు Very good, వస్తుంది, ఏ madam. స్టేజ్ లో ఉన్నప్పుడు ఏది వస్తుంది, కోరుకుంటే కూడా ఒక్కొక్కసారి రాదు. ఇవంతా చాలా బాగుంది సార్. చాలా Yes, చక్కగా వివరించారు సార్. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మాకు అందించినందుకు మీకు ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను సార్. నెక్స్ట్ సెషన్ లో ఇంకా మాకు మంచి జ్ఞానాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం. అందరూ ఇవన్నీ అందరికీ చెప్పాలండి. ఈ 4 స్టేజెస్ గురించి అవగాహన కల్పించాలి మీరందరూ. చాలా బాగుంది సార్. నాకు ఈ 4 స్టేజెస్ అంటూ చాలా బాగా నచ్చింది సార్. నిజంగా ఎంత బాగున్నదో, ఎంత బాగుంది సార్. థ్యాంక్ యూ. అందరికీ Yes, అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ఇలా ఇంకొకలా చెప్పుకోవచ్చు ఒకసారి. స్టేజ్ లో అంటే ఫస్ట్ స్టేజ్ బాలాత్మ స్టేజ్ లో కోరుకునేవి వస్తాయి. ఓకే, యువాత్మ స్టేజ్ లో అర్హతను బట్టి వస్తాయి. వృద్ధాత్మ స్టేజ్ లో బాలాత్మ, యువాత్మ, వృద్ధాత్మ స్టేజ్ లో అవసరమైనవి వస్తాయి. పరమాత్మ స్టేజ్ లో నీ ద్వారా సమాజానికి ఏమైతే అవి వస్తాయి. ఇలా పెట్టుకోవచ్చు. ఆత్మస్థితులు బాలాత్మ స్టేజ్ లో ఇలా జరుగుతుంది, యువాత్మ స్టేజ్ లో ఎలా జరుగుతుంది, రాసుకుంటే మీకు బాగా గుర్తుంటుంది. వృద్ధాత్మ స్టేజ్ లో ఎలా జరుగుతుంది, పరమాత్మ స్టేజ్ లో ఎలా జరుగుతుంది. బాగుంటుంది కదా, అప్పుడు ఇంకా బాగా అర్థవంతంగా మనకు ఉంటుంది కదా సార్. ఎగ్జాంపుల్స్ ఇస్తూ చాలా చక్కగా వివరించారు కాబట్టి అందరి మైండ్ లో అది బాగా గుర్తుండిపోతుంది. అవతల వాళ్ళకి మీరు చెప్పినట్టు మేడం, అవతల వాళ్ళకి అవన్నీ వస్తానంటే ఎవరే వీడింగా ఇప్పుడే జన్మెత్తినాడు కాబట్టి వస్తాను క్లియర్ అయిపోతుంది. ఇలా బాగుంది మనకి. అందరం ద్రాక్ష పొలంలాగా అయిపోతుంది. వాడు ఇంకా ఇప్పుడిప్పుడే జన్మెత్తినాడు, మనం 300 జన్మల్లో ఉన్నాము. ఓకే, అందుకే లేవు మన దగ్గర. బాగుంది. అదే జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం అంటే ఇప్పుడు బాగా అర్థమైంది సార్. ఈ జ్ఞానం ఎప్పుడైతే తెలుసుకుంటామో మనం ఆ కర్మ పరంపరలో చిక్కుకోకుండా ఉంటాం సార్. ఎందుకు మనకు వచ్చినదనే అర్థమవుతుంది ప్రతిదీ. కాబట్టి చాలా బాగుంది. అవసరమో అదే వస్తుంది సార్. ఇది మనకు కావాలంటే రాదు. అప్పుడు మనకి ఏది అవసరం అంటే ఆ టయానికి పుట్టుకొస్తుంది అంటాం అనమాట. అబ్బాయి ఎంత పరిస్థితిలో ఉన్నా కానీ ఆ టయానికి చేతికి అందుతుంది కదా అనిపిస్తుంది. కాబట్టి అప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నాం మనం? ఓకే, మంచి స్టేజ్ లోనే ఉన్నాం.
భలే ఎగ్జాంపుల్స్ సార్, సూపర్ గా ఉంది ఉమ్, అసలు కాన్సెప్ట్ అయితే. వెరీ ఆ గుడ్ వెరీ ఫన్నీ గుడ్. సార్ తెలిసిపోతుంది కూడాను అన్నమాట ఇప్పుడు. చెప్పేవారు కదా సార్, పిరమిడ్ మాస్టర్ కి అడిగినవన్నీ రాదు, ఏది అవసరమో ఆ అవసరాలు మాత్రం తప్పకుండా తీరుతాయి తీరుతాయి. పిరమిడ్ మాస్టర్స్ కి అని సార్ ఎప్పుడు చెప్పేవారు అనమాట. ఇప్పుడు ఇది వింటా ఎస్ అంటే మేడం, కరెక్ట్ కదా సార్ చెప్పింది గ్రేట్ అనేసి గ్రేట్. అవును మేడం, ఎక్సలెంట్ ఎక్సలెంట్. సార్. థ్యాంక్ యూ సార్, గ్రేట్ థ్యాంక్ యూ. గ్రేట్ గ్రూప్ అండి మీదంతా, చక్కగా ఉన్నారు అంతా. అలా ఉండాలండి మనం. థ్యాంక్ యూ. ఎస్ మేడం. కృష్ణకుమారి గారు మాట్లాడండి మా. ఓ నన్నే అడిగారు, నేనే అడుగుదాం అనుకుంటున్నా, మీరు అడిగారు. తెలిసిపోతుంది ఇదంటే మాకు. ఇప్పుడు మనము సాక్షిగా చెయ్యాలి పని, ఏది ఆశించకుండా. కర్మ మనకు వచ్చేదే వస్తుంది, రాదు రాదు అంటారు. ఇప్పుడు మనం ఏదైనా బిజినెస్ చేస్తాం అనుకోండి, దాని గురించి మనీ వస్తుందని ఆశపడే కదా చేసుకుంటాం మనం. మరి అదేంటి అని నేను అడిగేది. అది ఆశపడి చేయకూడదని కాదండి. ఆ డూ యువర్ బెస్ట్, లీవ్ ద రెస్ట్ అని ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది. డూ యువర్ బెస్ట్, లీవ్ ద రెస్ట్. ఇది చాలా మంచి సామెత అండి. అంటే కష్టపడి నువ్వు ఎంత చేయగలవో నీ ప్రతిభ అంతా ఉపయోగించి పనిచేయి. ఫలితాన్ని వదిలేయి. లీవ్ ద రెస్ట్ అంటే ఇంకా అది ఏం జరగాలో దాని గురించి ఆలోచించు, జరుగుతుంటుంది. అంతే తప్ప రావాల్సింది వస్తుంది, పోవాల్సింది పోతుందని ఖాళీగా కూర్చోవడం కాదు. అది రాగండి, అది కాదు. రావాల్సింది వస్తుందంటే రావాల్సిన దానికి, ఇది కర్మ లేకుండా మనం బ్రతకలేము. కర్మభూమి ఎప్పుడు ఏదో కర్మ చేస్తూనే ఉండాలి. డూ యువర్ బెస్ట్. నువ్వు ఏం చేయగలవో అది చెయ్యాలి. ఎంత చేయగలవో, నీకు ఏది చేతనైతే అది చెయ్యి. లీవ్ ద రెస్ట్. ఖాళీగా మిగతాదంతా నువ్వు చూసుకోకు. నీకు బాగా వంట చేయడం వచ్చి మంచి రుచికరంగా వండి పెట్టేస్తాం, చక్కగా తినే వాళ్ళు అందరూ తింటారు. అది మన చేతిలోది కాదు. అది మనం ఏం చెయ్యాలో, ఏం చేయగలమో అవన్నీ కష్టపడి పని చేయాలి. తర్వాత దాని ఫలితము అవి ఎలా జరుగుతాయో మనం వాటి గురించి, ఏం జరగాలో జరుగుతుంటాయి. మనం చేయగలిగింది మాత్రం చేస్తూ ఉండాలి. అదేనా మేడం? మంచి ప్రశ్న అడిగారు మీరు. రావాల్సింది వస్తూ ఉంటుంది, అలాంటప్పుడు కర్మ చేయడం ఎందుకు, ఇంకా అయ్యే వస్తాయంటే కాదు. అది ఎప్పుడు, అది దేనికంటే అది ఉంది. అది ఎప్పుడంటేనో కొన్ని కావాలి మనకి, మనం చేయలేము, ఆ పని మనం చేయలేము. ఎలా వస్తుంది ఇప్పుడు చెప్పండి? మనకి దానికి ఆప్షన్ లేదు చేయడానికి. ఎలా వస్తుందంటే రావాల్సింది అదే వస్తుంది ఆ సమయానికి. చూద్దాం ఎలా వస్తుందో. వస్తాయి, చెప్పాను కదా. ఇప్పుడు ద్రౌపది దేవి ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చేయగలదు ఆవిడ? ఏమీ చేయలేదు. ఆ భగవంతుడి మీద భారం వేసింది, రాలేదు ఆవిడకి. అలాంటి కండిషన్స్ కి మీరు చెప్పిన కాన్సెప్ట్, మనం చేయలేని పనుల గురించి, మనం చేయలేము, మన చేతిలో లేని దాని గురించి అవి. కానీ అన్నిటికీ అలా చేతులు చాపుకుంటూ కూర్చోవాల్సిన వాళ్ళు లేదు. వెరీ గుడ్ మేడం. అదే అన్నాను నేను, కర్మ సిద్ధాంతం అనేది ఎప్పుడు లాజికల్ గా ఉంటుంది, ఎప్పుడు ఒకేలా ఉండదని చెప్తున్నాను అంతే. వెరీ గుడ్. ఎస్ మేడం. కోటిలింగాచార్య గారు మాట్లాడాలి సార్. మాట్లాడండి సార్. ఎస్ సార్. అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్. బాగుంది మేడం, చేస్తాను. ఇప్పుడు అయ్యా. సంతానం విషయంలో కూడా కర్మను బట్టే ఉంటుంది అంటారా? ఏది సార్? సంతాన విషయంలో కూడా, వచ్చిన సంతానం విషయంలో కూడా కర్మను బట్టే ఉంటుంది అంటారా? ఉంటాయి. ఇప్పుడు అవతల ఉండడమా లేకపోవడమా, ఉన్న దాంట్లో తేడాలా, ఏమడిగారు మీరు? సంతాన విషయంలో ఇప్పుడు అవతల వాడు పుట్టినవాడు నా చెల్లెలకు పుట్టిండు, వాడికి మంచి భవిష్యత్తు పుట్టింది. నాకు లేటుగా పుట్టిండు, వాడు సరిగా చదవడు, పోడు, బడికి పోడు, వాడు చెప్పిన మాట వినడు, చేయడు. అంటే అది కర్మ అంటారా? ఎట్లా అంటారు సార్? కర్మ రిలేషన్స్ ఉంటాయి సార్, ఇవన్నీ అల్లిక. ఆ అల్లికలో ఇక్కడికి అన్ని సంబంధాలు ఉంటాయి. సంపూర్ణ సంబంధాలు ఉండవు, ఎక్కడో అక్కడ రిలేషన్స్ ఉంటాయి అన్నమాట. మీకు మీ పిల్లలకి కర్మ రిలేషన్స్ ఉంటాయి. ఎవరి కర్మలు వాళ్ళవే, కానీ కొన్ని కర్మల రిలేషన్స్ తోనే పుడతారు. మీకు మీ భార్యకి కర్మ రిలేషన్స్ ఉంటాయి. అర్థమైందండి? మీకు మీ పిల్లలకి కర్మ రిలేషన్స్ ఉంటాయి. మీ
మీరు పెంచుకోవాల్సిన పిల్లలకి మీకు కర్మ రిలేషన్స్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అంత కర్మ రిలేషన్ లేకుండా ఎవరికెవరు కలవరండి. కర్మ రిలేషన్ ఉంటేనే కలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను గత జన్మలో పిల్లల్ని సరిగ్గా చూసుకోకపోతే ఈ జన్మలో కొంతమంది పిల్లలు వస్తారు నా దగ్గర, ఎక్కువ మంది పుడతారు, వాళ్ళని చూసుకోవాలి నేను. గత జన్మలో ఎక్కువ మంది పిల్లలు అయిపోయారు అనుకోండి, పిల్లలు గత జన్మలో పిల్లల్ని చూసి చూసాడు, బతికంతా పిల్లల్ని చూస్తేనే సరిపోయింది, ఇంకే పని లేదు వాడికి, ఇంకా అంతకంటే ఏం అనిపించలేదు. వాడు ఏమనుకుంటాడు, ఈ వచ్చే వచ్చే జన్మ అసలు నాకు పిల్లలే వద్దు అనుకుని వస్తాడు, వాడికి రాడు, పిల్లలు పుట్టరాడు. వాడు ఏమనుకుంటాడు, పిల్లలు లేరు, వాడికి బాగానే ఉంటుంది, చూసే వాళ్ళకి లేరు పిల్లలు అనుకుంటారు. పిల్లలు లేకపోవడానికి కారణం ఏంటంటే గత జన్మల్లో వాడికి ఎంతమంది పిల్లలు చచ్చాడు, చచ్చి వద్దు అనుకుని హాయిగా ఉండని ఈసారి మాత్రం నేను నా భార్య హాయిగా ఏ పిల్లలు లేకుండా అన్ని తిరుక్కుంటూ ఆనందంగా చక్కగా గడుపుతూ ఉంటాం అనుకుని వస్తారు. వాళ్ళకి పుట్టరు, వాళ్ళు అనుకునే వచ్చారు కాబట్టి పుట్టరు. అర్థమైంది. ఇంకా కొంతమందికి ఉంటారు పుట్టకపోవడానికి కారణం ఎప్పుడు అదే కారణం, ఇంకొక రకరకాల కారణాలు ఉంటాయి. సరిగ్గా పిల్లల్ని చూడలేదు అనుకోండి, వాళ్ళకి పుట్టకపోవచ్చు. అర్థమైందండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, చాలా రిలేషన్స్ ఉంటాయి, చాలా కారణాలు ఉంటాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు భోజనము నువ్వు తిండిని దొరకకపోవడానికి కారణాలు నువ్వు తిండి ఎవరికి పెట్టకపోవడం కాదు, నువ్వు తిండిని వృధా చేసావు అనుకో, ఈ జన్మలో ఇష్టం వచ్చినట్టు వృధా చేసావు. ఉన్నదాన్ని పారపోసి రోజుకి ఇంతంత అన్నం పారపోసేసి ఇష్టం వచ్చినట్టు వేస్ట్ చేసావు అనుకోండి, గుర్తుపెట్టుకోండి, వచ్చే జన్మలో తిండి దొరకదు. తిండిని అంత వృధా చేసినప్పుడు వచ్చే జన్మలో నీకు తిండి యొక్క గొప్పతనం తెలియాలంటే నీకు తిండి దొరకకుండా ఉంటుంది. అంటే నువ్వు ఎవరికి పెట్టకపోవడం వల్ల దొరకలేదు కాదు, నువ్వు ఇంకో ఏదో మిస్టేక్ చేసి. అర్థమైతే చాలా ఉంటాయి, సూక్ష్మ కర్మ సూక్ష్మాలు అంటారు. అర్థమైంది సార్, చాలా సూక్ష్మాలు ఉండి ఈ సూక్ష్మాలన్నింటినీ నిదానంగా అర్థం చేసుకుంటే తప్ప ఒకేసారి ఏది అర్థం కాదు సబ్జెక్ట్. నిదానంగా కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవచ్చు సార్. వెరీ గుడ్ సార్. అవును సార్. ఇప్పుడు నా విషయం ఉంది సార్. చెప్పండి. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి లేదు, అత్తగారి నుంచి వచ్చిన ఆస్తి లేదు, నేను సంపాదించిన ఆస్తి కూడా లేదు. ఇప్పుడు నాకు నేను సంపాదించిన ఆస్తి కూడా నాకు దక్కలేదు సార్. ఏంటంటే అదృష్టవంతులకి అలాగే ఉంటుంది సార్. సార్ అదృష్టవంతులకి అలాగే ఉంటుంది అంటున్నాను. ఏమి లేకపోతే మీకంటే హాయిగా ఎవడు ఉంటాడు సార్. ఇప్పుడు మీరు ఏదో అన్ని ఉన్నవాడు హాయిగా ఉండడానికి అనుకుంటున్నారా మీరు? వాటిని చూసుకోలేక వాటిని కాపాడుకోలేక చదువుతున్నారు. రోజు పిల్లలకి తల్లిదండ్రులకి దెబ్బలాట్లే. అర్థమైందండి. అన్ని గొడవలే. ఎందుకు వస్తాయి? ఇగో ఈ పైసా. అవును, హాయిగా ఉన్నారు మీరు. ఉన్నంతలో తినడానికి ఇబ్బంది ఉందా? లేదు. మరి ఇంకే మీరు థర్డ్ స్టేజ్ లో ఉన్నారు మీరు. ఎంజాయ్ ద థర్డ్ స్టేజ్. మీరు ఇంకా ఫస్ట్ స్టేజ్ కోరుకుంటారా ఏంటి సార్? ఫస్ట్ స్టేజ్ దాటిపోయి సెకండ్ స్టేజ్ కూడా దాటిపోయి థర్డ్ స్టేజ్ లో ఉన్నారు. మీకు తినడానికి తిండి దొరుకుతుంది, అవసరాలు తీరుతున్నాయి కదా మీకు. అవును సార్. అప్పుడప్పుడు అనుకుంటే ఏంటి నాది, అరే నేను సంపాదించిన ఆస్తి లేదు, తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి లేదు, ఈ అత్తగారు ఇచ్చిన ఆస్తి లేదు, అత్తగారి ద్వారా లేదు, ఏంది ఇది పరిస్థితి అని నేను అనుకుంటా. ఇప్పుడు నేను సంపాదించిన ఆస్తి కూడా లేదు, నేను రిటైర్డ్ అయినా ఆ డబ్బులు కూడా నాకు దక్కలేదు. ఓకే నేను చెప్పండి, మీ అవసరాలు తీరుతున్నాయా లేదా? తీరుతున్నాయి సార్. మీ ఆస్తి లేకుండా అవసరాలు ఎలా తీరుతున్నాయి అంటే, ఇక్కడ లేదు ఆస్తి, కానీ ఆల్రెడీ మీ కర్మఫలంగా ఆస్తి ఉంది. ఉండబట్టి మీ అవసరాలు లోటు లేకుండా తీరుతున్నాయి. ఇంకా అంతకంటే ఏం కావాలి సార్? అదే చెప్తున్నాను, మీరు థర్డ్ స్టేజ్ లో ఉన్నారు, హాయిగా ఎంజాయ్ చేయండి థర్డ్ స్టేజ్ ని, కావాలని కోరుకోకండి. ఓకే సార్. డోంట్ గో టు ఫస్ట్ స్టేజ్, థర్డ్ స్టేజ్. ఇప్పుడు దేవుడి దయ వల్ల పెన్షన్ వస్తుంది. పెన్షన్, అదే పెన్షన్ లేనప్పుడు ఏంటి పరిస్థితి? అదే అవసరానికి ఇచ్చాడు అన్నాను నేను చెప్పింది, అదే అవసరానికి ఇచ్చేది. అది అంటే నా యొక్క గ్రాడ్యుటీ నాకు దక్కలేదు, ఏదో రూపేణ పోయింది సార్. ఒకవేళ ఉన్నా ఎవరికొకరికి ఇచ్చేయాల్సిందే కదా, అది లేదు కాబట్టి ఎవరికి దక్కలేదు, అంతే. ఓకే, ఎస్ సార్, థ్యాంక్ యూ. రాజశేఖర్ రెడ్డి గారు, మీరు ఇది కర్మ నాగలని నాకు ఇదే గుర్తుకొచ్చింది సార్. ఇదే అడుగుదాం అనుకున్నా. మేడం గారు
నీ ఎందుకు అన్నదో నా కోటిలింగాచారి అన్నది నేనే అడుగుదాం అనుకున్నా. మీరు ఓకే. స్టార్టింగ్ చేయంగానే సార్ నేను అనుకున్నా కర్మ గురించి మీరు అనగానే ఫస్ట్ ఇదే వచ్చింది నాకు. నా పరిస్థితి ఇది ఉంది, అడుగుదాం సార్ అని అనుకున్నా. మేడం గారు మరి ఏందో ఆ వాక్ ఏందో కానీ మేడం గారు టక్కని అడిగింది సార్. ఆమెకు ఎట్ట తెలుస్తుందో కానీ కోటిలింగాచారి గారు అన్నది అనగానే అసలు ఎట్లా నేను వండర్ అయిపోయాను. మేడం గారు కోటిలింగాచారి గారు అని అనుకునే నేను అడగాల్సింది నేను అడిగి తెలుసుకోవాల్సింది మేడం గారు అని అనగానే నేను ఈ విషయం చెప్పాల్సి వెరీ వచ్చింది. గుడ్. అంతే, అలాగే ఉంటాయి మరి. ఆధ్యాత్మికత అంటే ఆశ్చర్యపోతాం అన్ని. అవును సార్, నేను వండర్ అయిపోయాను మేడం గారు. వెరీ గుడ్ సార్. సార్ నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం గారు. ఎస్ ఎస్. రాజశేఖర్ రెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. మాట్లాడండి. నమస్కారం అండి. అందరి మాస్టర్స్ కి హృదయపూర్వకంగా నమస్కారాలు. సార్, కర్మ సిద్ధాంతంలో నాకు ఒక డౌట్ ఉంది మేడం. ఇప్పుడు కొంతమందికి మనం వద్దు అనుకున్నా కూడా కొన్ని ఆటోమేటిక్ గా అవతల వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు వస్తాయి కదా. ఆ విషయంలో అసలు మనకు అసలు ఎటువంటి సంబంధం లేదు, మన దగ్గరకు వచ్చినప్పుడే మనకి ఈ ప్రాబ్లం అవతల వాళ్ళు వల్ల వచ్చింది అని మనకు తెలుస్తుంది. అది దాంట్లో మన మిస్టేక్ ఏమీ లేకపోయినా ఇలా ఎందుకు జరుగుతుంది అని నాకు పెద్ద డౌట్ అండి. అయ్యా అయ్యా అయ్యా, మీరు ఎందుకు జరుగుతుంది మీ అదే కర్మ సిద్ధాంతం సార్. మీరు గతంలో చేసిన దాని యొక్క ఫలితం అది. మరి వాళ్ళెవరో మనకి తెలియదు కదా. అప్పుడే చెప్తున్నానండి. కర్మ సిద్ధాంతంలో ఇంకొకటి చెప్పాల్సిన పాయింట్ అది నేను చెప్పలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అండి, మీరు బి అండి అనుకుందాం. నేను ఈ జన్మలో మీకు హాని చేశానండి, ఏదో హాని చేశాను. వచ్చే జన్మల్లో మీ నుంచి నాకు హాని రాదు. హాని రావడం, మీరు మిమ్మల్ని కొట్టాను, నన్ను కొట్టడం గ్యారంటీ. అది మీరే అవసరం లేదు. కొట్టించుకోవడం గ్యారంటీ, కానీ కొట్టే వాళ్ళు మీరే అవరు. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఈ సృష్టి అంతా ఒకటే. ఆత్మ సిద్ధాంతం ఏం చెప్తున్నా, అంతా ఒకటే. అంటే నేను, మీరు, నేనన్నా, మీరన్నా, ఆవిడన్నా ఏ నుంచి జెడ్ వరకు అందరం ఒకటే. ఏ అన్నా, బి అన్నా, సి అందరం ఆత్మలమే కదా. అందరం ఒకే ఆత్మ పదార్థాన్ని అంశులు అయినప్పుడు, కాబట్టి ఒకరు మీకు నేను చేస్తే దాని ఫలితం అనేది మీ నుంచి రాదు, ఇంకొకరి నుంచి వస్తుంది. మంచి అయినా అంతే. నేను ఈ జన్మలో మీకు మంచి చేస్తే ఆ మంచి ఫలితం మీ నుంచి రాకపోవచ్చు, ఎమ్మ నుంచి రావచ్చు, లేకపోతే జెడ్ నుంచి రావచ్చు, ఎక్స్ నుంచి రావచ్చు. ఎందుకు అలా జరుగుతుంది అని అడిగారు మీరు. ఎందుకు అలా జరుగుతుంది అంటే, సృష్టిలో ప్రతి ఆత్మ ఒకటే. సృష్టి అంతా ఒకే ఆత్మతో నిండి ఉంది. ఆత్మలో అందరం ఒకే ఆత్మ అంశలం కాబట్టి ఇంక నీకు మాకు ఎవరికి వాళ్ళకి ఏమి తేడా లేదు, అందరము ఈక్వలే. కాబట్టి మనం చేసుకున్న దానికి ప్రతిఫలం వస్తుంది. అది అక్కడి నుంచి వస్తుందంటే మనం ఎవరికి చేస్తే వాళ్ళకి రాదు, అది ఎక్కడి నుంచైనా రావచ్చు. సరే, ఇంకొక చిన్న సందేహం ఉంది. ఓకే, మీరు అన్నట్టు అంతా ఆత్మ ఓకే, అంతా ఒకటే కాబట్టి అందరం పార్ట్ ఆఫ్ ది సోల్ అనుకుంటాము. సో ఎక్స్ వై జెడ్, ఓకే, ఎక్స్ నుంచి నా హార్మోన్ నాకు రావచ్చు, వై జెడ్ నుంచి నాకు మేలు జరగవచ్చు. ఇప్పుడు కొంతమంది మరి విపరీతమైన హయ్యర్ పొజిషన్ లో ఉండి వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా మంది ఎఫెక్ట్ అవుతారు. సపోజ్ ఒక ఉద్యోగంలో కానీ, లేకపోతే ఒక రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకొనియండి, లేకపోతే ఏదైనా ఆ నిర్ణయం హయ్యర్ లెవెల్లో ఒకరు తీసుకున్న నిర్ణయం వల్ల కింద లెవెల్ వరకు చాలా మంది ఇంపాక్ట్ అవుతా వెళ్తారు. దీనికి ఎవరు బాధ్యత అవుతావు? దానికి రెండు రకాలు ఉన్నాయి. అది కర్మ ఫలం అయ్యి ఉండొచ్చు. అది గ్రూప్ కర్మ అంటారు దాన్ని. గ్రూప్ కర్మ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా బాంబు వేశారనుకోండి, ఆ బాంబు వేసినప్పుడు కొన్ని లక్షల మంది చనిపోతారు. అంటే ఒకే గ్రూప్ కర్మ ఒకటే అయినప్పుడు దానికి అందరూ ఒకే రకమైన వ్యక్తులు దానికి బాధితులు అవుతారు. ఇది ఒకేసారి సృష్టించబడింది కాదండి. దీనికి ఎంతో ముందుగానే ప్లాన్ జరుగుతుంది. దానికి కర్మ సిద్ధాంతానికి ప్లాన్ జరుగుతుంది. ఒకటి అది. రెండో పాయింట్ ఏం తెలుసుకోవాలంటే, మనం అక్కడ అది కొత్త కర్మ అయ్యి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బాంబు వేసానండి, దానిలో రెండు పాయింట్లు ఉంటాయి. ఒకటోది గ్రూప్ కర్మగా వాళ్ళు అనుభవించాల్సింది అనుభవిస్తారు అనుకోవచ్చు, లేదా నేను ఒక కొత్త కర్మం చేశాను, 100 మందికి అన్యాయం చేశాను. నేను చేసిన అన్యాయానికి 100 మందికి చేసిన అన్యాయానికి ఎఫెక్ట్ వచ్చేదేమో నేను యాక్చువల్గా వీళ్ళు అనుభవించాల్సి రాకపోయి ఉండొచ్చు, కానీ నేను చేసిన కర్మకి అనుభవించాల్సి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని కొట్టాను అనుకోండి, మీ కర్మఫలం కాదు అది, నేను కొత్తగా చేసిన కర్మ అది.
సో ఏది అర్థమైందా అనేది సార్? మనకి నాలెడ్జ్ ఉండదు. అది రెండు మన కర్మ ఏది అన్నది మనం తెలుసుకో. రెండు ఉంటాయి. కర్మ ఫలము అవి ఉండొచ్చు, లేదు అంటే వాడు చేసిన కొత్త కర్మ వల్ల వాడు ఎఫెక్ట్ అవుతాడు తర్వాత భవిష్యత్తులో. మ్యూచువల్ గా ఉంటాయి. అదే సార్, లాజికల్ గా ఉంటుంది కర్మ. అయ్యి బాబు చాలా పెద్ద వ్యాస్ట్ సబ్జెక్ట్ అండి కర్మ సిద్ధాంతం. నిజమే, చాలా ప్రశ్నలు వస్తాయి మనం ఆలోచించే కొద్దీ, నేర్చుకున్న కొద్దీ. చాలా విషయం ఇప్పుడు ఆత్మ సిద్ధాంతం గురించి పెద్ద ఎక్కువగా అవగాహన చాలా ఈజీ అండి. కర్మ సిద్ధాంతమే చాలా పెద్ద వ్యాస్ట్ సబ్జెక్ట్ ఇది. అదే Yes, sir. కర్మ సిద్ధాంతం ప్రకారం కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము. మీరు అన్నట్టు ఒక్కొక్కళ్ళు ఏమో రిచ్ గా ఉంటారు, ఏమీ లేకుండా రిచ్ ఉంటుంటారు. ఒక్కొక్క అతనేమో మళ్ళీ డౌన్ ఫాల్ అవుతుంటారు. ఒక్కొక్కళ్ళు ఎంత కష్టపడినా వాళ్ళకి ఏమీ ఉండదు. అవును. ఇలాంటి మనం చెప్పలేము లాజికల్ గా. చెప్పలేము సార్, కరెక్ట్. చెప్పలేము అనే దానికి కారణం ఉంటుంది, కానీ ఆ కారణం డిఫైన్ చేయలేము ఎందుకు ఎలా అన్నది. దాని ఇదమిద్దంగా ఇందువల్లే అని చెప్పడానికి లేదు, రకరకాలుగా ఉంటాయి దానికి. కానీ మనం అర్థం చేసుకోవచ్చు కొంత అవగాహన. అది మనం తెలుసుకోవాల్సింది. ఎస్ సార్, మేడం. ఇంకా ఎవరైనా డౌట్స్ ఉన్నాయా మాస్టర్స్? లేదు సార్ చెప్పిన విషయం గురించి ఏమన్నా మాట్లాడతారా? ఇంకా ఎవరైనా? సార్ ఇంకొక డౌట్ సార్. చెప్పండి మేడం. సార్ మన లైఫ్ లో వచ్చే ఏదైనా ఒక సంఘటన గాని, సమస్య బాధ ఏదైనా కానీ ప్రతి ఒక్కటి మనకి ఆ కర్మ సిద్ధాంతం ప్రకారమే వస్తుందా? గత జన్మ యొక్క సంస్కారాలు కావచ్చు, వాటి ఏదైనా కావచ్చు, కర్మ ఫలితంగానే వస్తుందా? లేదంటే ఈ జన్మలో ఆ ఆత్మ ఎదుగుదలకు వచ్చే పరీక్షల అని ఎలా అర్థం చేసుకోవాలి సార్? ప్రతి ఒక్కటి అలానే అనుకోవాలా? ప్రతి ఒక్క సంఘటన కూడా కర్మ సిద్ధాంతం ప్రకారమే, కర్మ ఫలితమేనా అనుభవిస్తామా అనేది డౌట్ ఉంది సార్. మన అందరి జీవితాలు 99% గత జన్మను బట్టే ఉంటాయి. 1% మాత్రమే ఈ జన్మలో మనం చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ఇది చాలా పత్రి సార్ చెప్పింది ఈ పాయింట్ ఆయన చెప్పింది. ఇదే ప్రశ్న ఒకరు అడిగితే దానికి ఆన్సర్ అదే చెప్పాడు. 99% మన జీవితంలో ప్రతిదీ కూడా గత జన్మ నుంచి వచ్చిందే. మన జ్ఞానమైనా, మన అవగాహన అయినా, మన బుద్ధి అయినా, మన కర్మలైనా, మన ఆరోగ్యమైనా, మనకు ఉండేదైనా తినేదైనా అన్ని కూడా 99% గత జన్మ నుంచి వచ్చింది. 1% ఈ జన్మలో మనం ఎక్స్ట్రాగా చేసి అదనంగా చేసి అంతే మేడం. ఎస్ మేడం. నాదా అయిపోయిందా మీదా? ఇంకా ఎవరైనా ఉన్నారా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్ మేడం. థ్యాంక్ యూ సార్. బాగుంది ఈరోజు. బాగుందా? థ్యాంక్ యూ సార్. మీ క్లాస్ కూడా అంతే అద్భుతంగా ఉంది. చాలా మందికి పాపం ఇన్ని రోజుల నుంచి కూడా వాళ్ళకు ఆ డౌట్స్ ఉంటాయి కదా, చాలా చక్కగా మీ ద్వారా దాన్ని క్లియర్ చేసుకున్నారు. సార్ రాఘవయ్య సార్ నాకు చాలా ఉన్నాయండి. డౌట్స్ ఎప్పుడు ఉంటాయి, ఉండాలి కూడా. అంటే అది క్లియర్ చేసే వాళ్ళు ఎవరి ద్వారా క్లియర్ అయిపోవాలి, అది కూడా ఒకటి అవుతాయి ఏ బుక్ లోంచైనా వచ్చేస్తాయి మనకి. అది మీ ద్వారా క్లియర్ అయిపోయింది చాలా మందికి. కర్మ సిద్ధాంతం గురించి చాలా చక్కగా వివరించారు సార్. చాలా చాలా ధన్యవాదాలు. ముందు ముందు క్లాసుల్లో కూడా ఈ కర్మ సిద్ధాంతం ఇంకా కొన్ని విషయాలు మంచిగా తెలుసుకుందాము. సార్ కూడా ఒక పెద్ద నిధి అండి. ఆ నిధిలోంచి ఎంత తోడుకున్నా వస్తూనే ఉంటుంది జ్ఞానము. జ్ఞానాన్ని మనం తెలుసుకుంటా ఉండాలి. థ్యాంక్ యూ సార్. పత్రి సార్ దండి ఈ నిధి అంతా పత్రి సార్. అక్కడ నుంచి మేము తవ్వాము కొంత, అందులో నుంచి మీకు కొంచెం నేను తీసుకుంటాను. ఇస్తున్నాం. నేను చెప్పేదంతా ఆయన దగ్గర నుంచి నేర్చుకుందండి, నా సొంతది ఏమీ లేదు.